గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు పిల్లారా? ఆమేన్. ప్రభు నందు ఆనందించారా? ఆరాధనలో సంతోషిస్తున్నారా? ఆమేన్. అలాగే నిలబడి ఉండగా మనము దేవుని వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి మలాకీ గ్రంథం వైపు తిప్పాలని కోరుతున్నాను. పాత నిబంధనలో ఉన్న ఆఖరి పుస్తకమైన మలాకీ గ్రంథం వైపు తిప్పాలని కోరుతున్నాను. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాని పంపుతానని నేను వచ్చి మీ యొద్దకు పంపుదను. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. మరో లేఖన భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథము మనందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగములు ఇవి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ దూత పలుకు దినములలో 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవుడి చిన్న వాక్యము మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు దేవా, ఈ మధ్యాహ్న కాలం ముందు నీ వాక్యం ముందుకు సమీపిస్తున్నాం తండ్రి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఓ దేవా, మేము లేఖన భాగానైతే చదివాం నాయన, కానీ చదవబడిన లేఖన భాగం యొక్క వివరాన్ని ఇచ్చేవాడు నీవే తండ్రి. దేవా, దాని యొక్క బయలుపాటు ఇచ్చేవాడు నీవే నాయన. రక్త మాంసములు నీకు ఇది బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రి నీకు ఇది బయలుపరచడని నువ్వు పేతురుతో అన్నావు నాయన. నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాలం ముందు రక్త మాంసములు కాకుండా పరలోకంలో నుండి వస్తున్న ప్రత్యక్షత మాకు అవసరం నాయన. ఓ ఈ మధ్యాహ్న కాలం ముందు కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యక్షత అనుగ్రహించండి. వాక్యం ప్రకటిస్తుండగా నాయన నీవే కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త వాతావరణం నీకు అప్పగిస్తున్నాను నాయన. నీవే కంట్రోల్ తీసుకోండి. ఓ సమస్త గలిబిలన్నింటినీ వెళ్ళగొట్టండి. నీవే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రజలకు అవగాహన కలుగునుగాక నాయన. లేఖనం మీద పట్టు కలుగునుగాక. ఓ వాక్యం ప్రకటిస్తూ ఉండగా స్పష్టమైన బోర ప్రజల్లోకి వెళ్ళునుగాక. ఎక్కడ ఎటువంటి హృదయ ఆలోచనలు పక్కకు వెళ్ళిపోకుండా నీవే వాటికి లాక్ చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వాళ్ళ తలంపులు లాక్ చేయండి, హృదయాలు లాక్ చేయండి నాయన. నీవే వాక్యం గురించిన బయలుపాటు ఇవ్వండి తండ్రి. అటు ఇటు వెళ్ళిపోకుండా వాక్యమైనంత వరకు తినగా కూర్చొని వినడానికి సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మరక్షకుడైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఏమైంది? దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవచ్చండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని అందరినీ మధ్యాహ్న కాలం ముందు దీవించునుగాక. మరి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా వేడి ఎక్కువ అవటం బట్టి కొంతంతా పట్టుకున్నట్టుగా ఉంది పిల్లారా. ప్రార్థించండి నా కోసం. మరి ఇంకోటి విషయం ఏంటంటే, మరి రేపు సాయంకాలం ముందు అలాగే ఎల్లుండి సాయంకాలం ముందు మరి పెరిగిపాడు ప్రాంతంలో మరి పాస్టర్ పేతురు వాళ్ళ సంఘములో మరి కూటాలు ఉన్నాయి. రేపు సాయంకాలం ఎల్లుండి సాయంకాలము అందరికీ ఆహ్వానం చెప్పారు ఆయన. చక్కగా మీరందరూ రావచ్చు.
రావాల్సిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. మీరు ప్రార్థించండి. మరి ఘనంగా కూటాలు జరుగులాగున దేవుడు నిత్యంగా కొంతమందిని నేను అక్కడ పట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఆ కూటాల గురించి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇదే నెలలోనే మరి ఏప్రిల్ 24, 25, 26 తారీఖులలో మరి కాకినాడ ప్రాంతంలో మరి కూటాలు ఉన్నాయి. నిత్యంగా మరి దాని గురించి కూడా ప్రార్థించండి పిల్లారా. మరి 5 కూటాలు మరి చెప్పారు ఫాస్ట్ గారు. మరి 5 కూటాలు వాక్యం ప్రసంగించాలి కాబట్టి మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. మరి ఋతువుకు సరిపడే ఆత్మీయమైన ఆహారాన్ని ప్రభు అందించునుగాక. ఆమేన్. నా సొంత తలంపులతో వెళ్తే ఎవరికి అదిల్చబడరు పిల్లారా, ఎవరు పట్టబడరు. దేవుని ఆత్మ దిగివచ్చి మాట్లాడాలి అక్కడ. మరి ఆ సంఘానికి ఏది అవసరమో దేవుడికి తెలుసు. మరి ఆ సంఘం ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. మరి ఆ విశ్వాసుల గురించి నాకు తెలియదు, కానీ దేవుడికి అందరు తెలుసు. ఆమేన్. ఏ విశ్వాసి ఏ అవసరతలో ఉన్నాడో, మరి ఏ విశ్వాసి మరి ఏ గిల్గాల్ లాగిపోయాడో, మరి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకవేళ కొంతమంది బేతేల్లో ఆగిపోయినట్లయితే, కొంతమంది విశ్వాసులు ఎరుకోలో ఆగిపోయినట్లయితే, కొంతమంది విశ్వాసులు యోర్దానికి ముందు ఆగిపోయినట్లయితే, దేవుడు తన మహాకృపను బట్టి దేవుడు యోర్దాన్ అవతలకు వాళ్ళని తెచ్చునుగాక. ఆమేన్. నిజంగా వాక్యం ప్రకటించడం బట్టి వెలుగు కలుగుతుంది. కాబట్టి మరి మీ ప్రార్థనలో ఖచ్చితంగా మాకు చాలా ప్రాముఖ్యం. మీ ప్రార్థన అవసరం చాలా ఉంది ప్రియులారా. మీ ఉదయకాలం ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రతి కూటం ఒక మలుపుగా అక్కడ తిప్పునుగాక. ఆమేన్. మరి చెప్పబడుతున్న వాక్యము వాళ్ళ హృదయంలోకి నాటుకొనుగాక. మరి ఇంకొద్దిగా ఆత్మలో ఎదగాల వాళ్ళు. వెళుతున్న దానికి నిశ్చయంగా ఆ సంఘానికి కొద్దిగా పురోభివృద్ధి జరగాలని ప్రార్థించండి. ఆమేన్. చాలా మంచిది. మరి ఈరోజు మనకందరికీ బాగా తెలిసిన రీతిగానే మన ప్రశస్తమైన సహోదరుడు, మన ప్రశస్తమైన ప్రవక్త మరి విలియం మ్యారియన్ బ్రెనిహామ్ గారి యొక్క జన్మదినము. మరి 1909 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున మరి ఉదయకాలమందు దరిదాపుగా 5 గంటల సమయానికి మన ప్రవక్త జన్మించాడు. చాలా సామాన్యంగా ఏదో పెద్ద పెద్ద ధనవంతుడి ఇంట్లో పుట్టలేదు, కానీ మరి బిషప్ ఇంట్లో ఆయన పుట్టలేదు, కానీ ఆయన పుట్టుకే ఒక నమ్మలే నిజంగా ఉంటుంది. అది నజరేతులో నుంచి ఏదన్నా మంచిది రాగలదా అనే మాట ప్రవక్త జీవితంలో మనం చూడగలం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చార్లెస్ బ్రెన్హామ్ ఒక త్రాగుబోతు. ఆయన ఎల్లా చార్లెస్కి పుట్టిన మన ప్రవక్త వాళ్ళ నాన్నగారు ఆయన పచ్చి తాగుబోతు. అయితే ఆ తాగుబోతుని దేవుడు చూడలేదు. వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ దేవుడు గమనించలేదు. దేవుడు కావాల్సింది ఏంటంటే ప్రవక్తే ఉన్నాడు అన్నమాట. ఆమేన్. ఎలాగైనా జన్మింపజేస్తాడు ఆయన. మా నాన్నగారు తాగుబోతు కాబట్టి ఆ నాన్నగారిని మార్చి నా ప్రవక్తను పంపిస్తాను అనుకోవాలి ఆయన. ఆమేన్. మరి వాళ్ళకి ముందు క్రైస్తత్వాన్ని బాగా పరిచయం చేసి, క్రీస్తును బాగా పరిచయం చేసి, వాళ్ళు బాగా విశ్వాసులైన తర్వాత నేను మరి ఆ ఎల్లా గర్భంలోకి నా ప్రవక్తను పంపించాలని దేవుడు తలంచలేదు ప్రియులారా. ఆమేన్. చాలా సామాన్యముగా ఎవరు అనుకోని రీతిగా, ఎందుకంటే జన్మ చూస్తే కూడా కొంతమంది అంగీకరించకూడదు. జన్మను చూసినప్పుడు కూడా కొంతమంది అభ్యంతరపడాలా, ఏంటి ఇలా కూడా ప్రవక్తలు పుడతారా అనుకోవాలా. అందుకని దేవుడు చాలా విచిత్రమైన కోణంలో ప్రవక్తను తీసుకుని వచ్చాడు. ఆమేన్. పుట్టిన తర్వాత ఉదయకాలం ముందు మనకందరికీ తెలిసిన రీతిగానే 5 గంటలకు భౌతికమైన తండ్రి ఎదురు చూస్తున్నాడు, త్రాగుబోతున్న చార్లెస్. మరి సృష్టికర్త అయిన మరొక తండ్రి బయట ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. బోత్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద చైల్డ్. ఇద్దరు కూడా పుట్టబోతున్న ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పుట్టబోతాడా నా ప్రవక్తని దేవుడు, ఎప్పుడు పుట్టబోతున్నాడా నా కొడుకని వాళ్ళ నాన్నగారు. మరి త్రాగేసి ఉదయకాలం పూట ఆ మంత్రసాన్ని పిలిపించి, మరి ఆమె ప్రసవ నొప్పులు పడుతున్న సమయాలలో ఫుల్గా త్రాగేసి చార్లెస్ బ్రెన్హామ్ చూస్తూ ఉంటాడు. నా కొడుకు పుట్టబోతున్నాడు, కొడుకు రాబోతున్నాడు అని. కానీ బయట గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు, 7th ఏంజల్ అంటేనే ఆదాం మొదలుకొని ఇప్పుడు దాకా ఆయన మనస్సును ఎవ్వరూ బయలుపరచని రీతిగా
ఆయన మర్మాలన్నీ బయలుపరచడానికి వచ్చిన గొప్ప ప్రవక్త కోసం బయట దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆమేన్. ఎందుకంటే లేఖన ప్రకారంగా పుడుతున్న ప్రవక్త అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రియులారా, ఆయనకి అనేక మార్గాలు ఉంటాయి. ప్రవచనం నెరవేర్చుకోవాలంటే, వాక్యాన్ని నెరవేర్చుకోవాలంటే దేవుడికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషికి వాక్యాన్ని ఇచ్చి దేవుడు ఆ దేహాన్ని వాడటం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆ కాలంలో మనం గమనించామంటే ఆ వెస్లీ ఏజ్ కొనసాగుతున్నప్పుడు అప్పటికే 1906వ సంవత్సరం నాటి నుంచే పెంతెకోస్తు యుగం ప్రారంభమైంది. పెంతెకోస్తు యుగం 1906 నుంచి 46 వరకు పెంతెకోస్తు యుగం. ప్రవక్త పుట్టింది ఎప్పుడు? 1909వ సంవత్సరం ప్రవక్త పుట్టాడు. ఏదో ఒక పెంతెకోస్తు వ్యక్తిలో నుంచి ఒకరిని ఎన్నుకోవచ్చు కదా దేవుడు. ఉజ్జీవం ఆల్రెడీ ఒక దాంట్లో అనుభవంతో ఉన్నారు కదా పెంతెకోస్తు ప్రజలు. విలియం సీమోర్ అనే ప్రజలు, మరి ఆ వ్యక్తి మిగతా సహోదరులు, వాళ్ళు ఆల్రెడీ ఒక అనుభవంతో అటాచ్ చేయబడి ఉన్నారు. ఇప్పుడు ప్రవక్తకి ఏం నేర్పించాలి దేవుడు? బాప్తిస్ట్ అనుభవం నేర్పించాలి, పెంతెకోస్తు అనుభవం నేర్పించాలి. ఆమేన్. మరలా 7వ దూత ఎందుకొరకు తేబడుతున్నాడంటే మర్మాలు ఇప్పటం నేర్పించాలి. ఇవన్నీ నేర్పించుకుంటూ తీసుకొచ్చే బదులు ఆల్రెడీ ఇదివరకు అనుభవం కలిగిన వారిని ఎన్నుకుంటే ఒక స్టెప్ ముందుకేసేవచ్చు కదా. బాప్తిస్టులో నుంచి పెంతెకోస్తులకు ఒక యుగం వచ్చింది. వారినే తీసుకొని వాడేసుకుంటే చక్కగా కొద్దిగా సునాయాసంగా దేవుడికి మార్గం సరళం చేయబడేది కదా. కానీ దేవుడు అలా ఎన్నుకోలా. ఆమేన్. ఆయన ముందు నిర్ణయంలో ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి కొరకు దేవుడు ఇది వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు నా దాసుడు పుడతాడా, ఎప్పుడు నా ప్రవక్త పుడతాడా? ఆయన పుట్టినందున అనేకులు సంతోషించడానికి బైబిల్ సెలవిస్తున్నది. ఆమేన్. ఆ పుట్టుకతో అనేకుల హృదయాల్లో సంతోషం వెలిగిందనమాట. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు వచ్చుట కోసం, అవిశ్వాసంలో ఉన్న ప్రజలకు విశ్వాసం వచ్చుట కోసం, పాతాళం అనే ఈ యొక్క ఆత్మీయమైన తెరలో ఉన్న ప్రజల కోసం దేవుడు ఒక ప్రవక్తను లేపాడు ఆయన. ఆమేన్. ఎంతమంది ప్రవక్తను ప్రేమిస్తున్నారు? ఆవులగట్టు వెళ్ళిన తర్వాత యేసును చూశాక రెండో వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను అన్నవారు ప్రవక్తను చూడాలనుకున్న ఎవరు ఉన్నారా? నేను ప్రవక్తనే చూస్తాను. ఆఫ్టర్ జీసస్, యేసును చూసిన తర్వాత నా రెండవ దశ, రెండో వ్యక్తిని ఎవరిని చూస్తానంటే నేను ప్రవక్తనే చూస్తాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లారా? నువ్వు చూస్తానన్నా చూడనన్నా నువ్వు ఉండేది బ్రన్హామ్ యొక్క కిందే. వీఆర్ అండర్ ద బ్రన్హామ్ అనాయింటింగ్. ఆమేన్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సంఘకాలంలో ఉన్న ప్రజలు సంఘకాలానికి వర్తమానికుడైన వ్యక్తి కింద వాళ్ళు ఉంటారు. కానీ మన కాలంలో ఎవరైతే వర్తమానికుడిగా వచ్చాడో విలియం బ్రానం, మనం వెళ్ళిన తర్వాత మనం ఆయన కిందే ఉంటాం ప్రియులారా. ఆయన కిందే గుర్తించబడతాం. హల్లెలూయా. ఆ పిల్లవాడు పుట్టగానే మనకందరికీ బాగా తెలిసిన కార్యక్రమం ఇది. పుట్టగానే అగ్నిస్తంభంగా ఆయన పిల్లవాడి మీదకి వెళ్ళాడు. అగ్నిస్తంభంగా సుడులు తిరుక్కుంటూ 5 గంటల సమయాలలో ప్రవక్త మీదకి దేవుడే వెళ్ళి నిలబడ్డాడు. ఇట్లా ఆ మంత్రశాని అలాగే అక్కడ ఉన్న చాలామంది ప్రజలు ఆ సన్నివేశాన్ని చూసి చాలా విభ్రాంతి నొందారు. ఏంటి, ఇంకా సూర్యరశ్మి రాలా, ఇంకా సూర్యుడు ఇంకా ఉదయించలా, సూర్యుడు రావడానికి ఇంకా 1.5-2 గంటల సమయం ఉంది. ఇంకా సూర్యుడు రావడానికి మునిపే ఒక అగ్నిస్తంభం, ఒక సూర్యుడి కాంతి పిల్లవాడి మీద పడింది. ఎలాగొచ్చింది సూర్యుడి కాంతి? బయటేమో చీకటి ఉంది, ఇంకా సూర్యుడు రాలేదు. సూర్యకిరణాలు సరే కిటికీలోంచి పడ్డాయి అనుకుంటేనేమో ఇంకా సూర్యుడు కనపడటం లేదు. ఎలా పడిందా అని అందరూ ఇబ్బంది నొందారు. కానీ నిజమైన తండ్రి, ఆమేన్, నిజమైన తండ్రి, మన ప్రవక్తని పుట్టించిన తండ్రి ఆ బిడ్డ మీద ఇలా వాలాడు. హల్లెలూయా. రేపు వాడుకోబోతున్న గొప్ప పరిచర్య కొరకు, రేపు రాబోతున్న గొప్ప పరిచర్య కొరకు దేవుడు ఆ ప్రవక్తను ఎన్నుకున్నాడు ఆయన. ఆమేన్. మరి చిన్నప్పటి నుంచే అనేక అతీతమైన కార్యాల చేత ప్రవక్తను దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. ప్రవక్త కూడా చాలా సాధారణమైన మన వంటి జీవితమే జీవించాడు. ఆయనకేం ఒక ప్రత్యేకత ఏమి లేదు. చిన్నప్పటి నుంచి
నువ్వు ప్రవక్త కాబట్టి నీకు అన్నీ చాలా సునాయాసంగా తీసుకొని వెళ్తాననడానికి ఏమి లేదు. వధువులో ఎంతమంది అయితే ఉన్నారో, క్రీస్తు శరీరములో ఎంతమంది అయితే ఉన్నారో, అంటే 7వ సంఘకాలంలో వధువుగా ఎంతమంది అయితే ముద్రించబడ్డారో వారికి కలుగుతున్న ప్రతి అనుభవం కూడా ఆ వ్యక్తిలో ఉండవలసి ఉంది. వధువులో ఉన్న ప్రతి ఒక్కరండి నేను మాట్లాడుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు సంఖ్యలో వధువుకి కలుగుతున్న ప్రతి అనుభవాలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ ప్రవక్తలో దేవుడు చెక్కవలసి ఉంది. ప్రతిదీ చెక్కాలి ఆయన, 1, 2 కాదనమాట. ఆమేన్. అందుకే చిన్నప్పటి నుంచి తర్ఫీదు ఎలా ఇచ్చుకుంటూ వచ్చాడంటే ప్రతి విషయంలో మాదిరి చూపించుకుంటూ వచ్చాడు. ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ప్రతి పరిస్థితిలో కూడా ప్రవక్త మనకి మాదిరిగా కనపడతాడు. చాలా ఒంటరిలోయలో ప్రవక్త ప్రయాణం చేశాడు. ఎవరు కూడా ప్రవక్తకు భుజం తట్టి ముందుకు సాగనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ప్రవక్తను ప్రోత్సాహపరిచే వాళ్ళు ఎవరు లేరు. ఇటు ఆత్మీయమైన విషయాలు చెబుదామన్నా ఎవరు వినరు. వాళ్ళందరూ పిచ్చి పట్టింది అంటారు. ప్రవక్తకి దయ్యం పట్టిందని సొంతగా వాళ్ళ అమ్మగారే అన్నారు. ఒకవేళ నీకేమన్నా దయ్యం పట్టిందేమోరా అనింది వాళ్ళ అమ్మ. చాలా రకాలుగా ప్రవక్తని మరి ప్రోత్సహించడానికి బదులుగా చాలామంది తొక్కడానికి ప్రయత్నించారు. కానీ ప్రవక్త జీవితంలో జరుగుతున్న ప్రతి మలుపు కూడా రేపు అన్నాక రాబోతున్న వధువుకు సాదృశ్యమని దేవుడికి మాత్రమే తెలుసు. ఆమేన్. ప్రతి పరిస్థితుల మధ్య ప్రవక్తను ఎందుకు దేవుడు ప్రయాణింపచేశారంటే ప్రియులారా, రేపు రాబోతున్న ఆయన భార్యకు ఈయన ఒక సాదృశ్యంగా ఉండాలి. ప్రతి అనుభవాలలో ప్రవక్త జీవితంలో జరిగింది కూడా నా జీవితంలో జరిగింది, నా జీవితంలో జరిగింది ప్రవక్త జీవితంలో జరిగిందని మనం చెప్పుకోవాలా. హల్లెలూయా. చూడండి, పెద్ద అయిన తర్వాత ప్రవక్త నిదానంగా అతీతమైన కార్యాలతో దర్శనాలు ఇచ్చుకుంటూ మరి ఒక సుడిగాలతో మాట్లాడుతూ, ఒక స్వరముగా మాట్లాడుతూ, మద్యం తాగించనివ్వకుండా, పొగ తాగించనివ్వకుండా, పాపములోకి ప్రవక్త వెళ్ళిపోనివ్వకుండా ఏంజల్ ఆఫ్ గాడ్ ప్రవక్త చుట్టూ ఎల్లప్పుడూ ఉంటూ ఉండేది కావలిగా. స్నేహితులు ప్రేరేపించిన, మరి పక్కనున్న బంధువులు ప్రేరేపించిన, ఇంటి పక్కవారు ప్రేరేపించిన, కానీ ప్రవక్తను ఎల్లప్పుడూ ఒక ఏంజల్ ఆఫ్ గాడ్ పక్కన నిలబడి, దేవుడే పక్కన నిలబడి దాన్ని ముట్టొద్దు, రేపన్నాక నీ గొప్ప పరిచర్య ఉందని ప్రవక్తను దేవుడు పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఆమేన్. చాలామందికి ప్రవక్త గురించి తెలియక నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలుకి సంఘకాలాలు, ప్రకటన గ్రంథంలో రాయబడిన సంఘకాలాలకు దూతలు ఉన్నారా అని అంటారు కొంతమంది. దూత అనగానే పరలోక దూతగా భావిస్తారు చాలామంది. ఎందుకంటే బైబిల్ ఎలా రాయబడిందంటే సంఘాలు అని రాయబడింది కానీ సంఘ కాలాలని రాయబడలా. సంఘాలు అని రాయబడింది కానీ సంఘ కాలాలని రాయబడలా బైబిల్లో. ప్రవక్త వచ్చాక సంఘాలను ఆయన సంఘ కాలాలుగా చేశాడు. టర్కీ ప్రాంతంలో, ఆసియా మైనర్లో రాయబడిన ఆ సంఘాలు సంఘ కాలాలకు సాదృశ్యమని ప్రవక్త రాయటం ప్రారంభించాడు. ఆమె చాలామంది ఏమంటారంటే వాటికి దూతకరాయమని చెప్పబడుతుంది. లవోదికీయ సంఘకాలమునకు ఈలాగు రాయము, దూతకు ఈలాగు రాయము. ఏ దూత? పరలోకపు దూత. అంతేనా? పరలోకపు దూత కాదు రాయమంటుంది. ఒక మనుష్యుడు పరలోకపు దూతకు సమాచారం రాస్తాడా? యోహాన్ అనే ఈ వ్యక్తి పరలోకంలోని గాబ్రియేలుకు లెటర్ రాస్తాడండి? మిఖాయేలుకు లెటర్ రాస్తాడా? రఫాయేలుకి లెటర్ రాస్తాడా? పెనుయేలుకి లెటర్ రాస్తాడా? దూతలకు లెటర్ రాయరు మనుషులు. మనుషులకి దూతలే లెటర్ రాస్తారు. ఆమేన్. హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్ అనే వర్తమానం మీరు చదివినట్లయితే ఒక చేయి వచ్చి మేనే మేనే టేక్ యు ఫర్స్ట్ అనే గోడ మీద చేరాత రాసింది. దూత వచ్చి ఒక సమాచారం ఇచ్చింది. అక్కడ దూత వచ్చి ఎల్లప్పుడూ వర్తమానం ఇచ్చేది ప్రజలకు, కానీ ప్రజలు ఎప్పుడు దూతలకు వర్తమానం ఇవ్వరు. ఆమేన్. అందుకే మనకు కొద్ది క్లారిటీ అవసరం.
దూతల గురించిన క్లారిటీ అవసరం. మనము సహజంగా మరి పెద్దవాళ్ళు మెసేజ్లు ఉన్నారు కాబట్టి మనం కూడా వర్తమానంలోకి వచ్చామంటే సరిపోదు. మనం కొత్త వారికి వాక్యం ప్రకటించాలన్నా, మనకంటూ బోధలో కొద్దిగా లోతైన ఒక అనుభవం కావాలన్నా ఖచ్చితంగా మనకి లేఖనపూర్వకమైన జ్ఞానం అవసరం, లేఖనపూర్వకమైన పట్టుదల అవసరం. పట్టు కావాలి, లేఖన పట్టు కావాలి. హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? దూత అని చెప్పబడుతున్నప్పుడు పాత నిబంధనలో దూతలు చాలామంది ఉన్నారు. దేవుడు అంటాడు, మరి ప్రవచిస్తూ ఏ మాట పలుకుతాడంటే ఆయన యెషయా గ్రంథంలో రాయబడిన మాట ప్రకారముగా నాకు ముందుగా మార్గం సరళం చేయుటకు చెప్పాలి, దూతను పంపుతున్నాను అన్నాడు. దూత అనుంది అక్కడ, ఏంజెల్, మెసెంజర్. ఆమేన్. నాకు ముందుగా మార్గం సరళం చేయుటకు నేను దూతను పంపుతున్నాను అన్నాడు ఆయన. ఆ దూతే బాప్తిస్మిచ్చి యోహాను. అలాగే ప్రకటన గ్రంథం 22:16 కూడా యేసు అను నేను ఒక దూతను పంపుతున్నాను అంటాడు ఆయన. ఆమేన్. దూత, సంఘకాలములకు దూత. దూత అంటే వర్తమానికుడు. ఇది లేఖన ప్రకారంగా మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి వాటిని మనం ఎదిరించవచ్చు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు నామాన్ని ఎవరన్నా నమ్ముతారు బైబిల్ ప్రకారంగా, కానీ ప్రవక్తను నమ్మలేరు. ప్రవక్తను నమ్మటం చాలా కష్టం. ప్రవక్తని నమ్మాలంటే ఆ వ్యక్తికి నిత్యంగా ప్రత్యక్షత ఉండాలా. ఆమేన్. ప్రత్యక్షత ఉంటే తప్ప ఒక వ్యక్తి ప్రవక్తను నమ్మలేడు. ఆమేన్. కొద్ది ముందుకు వెళ్దాం మనము. ప్రవక్త జీవితంలో జరిగిన అనేక కార్యాలు మనం గమనించుకుంటూ వెళ్తే ప్రియులారా, ఇతను 46 వరకు కూడా సాధారణమైన పరిచర్య జరిగించాడు. 6 నుంచి 46 వరకు పెంతెకొస్తు యుగం కాబట్టి ఏలియా ఆత్మ శక్తి కలిగినదై ఈ భూమి మీద మర్మాలిపే పరిచర్య కాబట్టి 47వ సంవత్సరం నుంచి ప్రవక్త యొక్క మెసేజ్లు రికార్డ్ చేయబడ్డాయి. ప్రతి వర్తమానము 47 నుంచి రికార్డ్ చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. 47 నుంచి రికార్డ్ చేయబడింది. ఇది మనం గమనించామంటే ప్రవక్త మర్మాలు పొందుతున్నప్పుడు, ప్రవక్తకు దేవుడి వాక్యాన్ని బయలుపరుస్తున్నప్పుడు వేరే మతాల దగ్గరికి వెళ్ళి, హిందూ మతం దగ్గరికి వెళ్ళి, ఇస్లామిక్ మతం దగ్గరికి వెళ్ళి వారి మతాల్లో ఉన్న దేవుని కించపరచలా. వారి మతాలు చదివి, వాళ్ళ హిస్టరీ చదివి, వాళ్ళ చరిత్ర చదివి, వాళ్ళు ఎలాంటోళ్ళో ప్రవక్త వచ్చి బహిరంగంగా ఆయన మాట్లాడాల. ప్రవక్తను దేవుడు ఎలా లేపాడంటే, ప్రవక్తను దేవుడు తీసుకొని రావటమే మనము మన భారతదేశం గమనించామంటే 54వ సంవత్సరము 1954 54వ సంవత్సరము నాడు ప్రవక్త ముంబైకి వచ్చాడు. ఆ సంవత్సరంలో మీరు గమనించండి, ఆయన వచ్చినప్పుడు బహిరంగ కూటమిలో దరిదాపుగా 5 లక్షల మంది ప్రజలు వచ్చారు. 15 lakh ఆఫ్ పీపుల్. 5 లక్షల ప్రజలు కూటానికి హాజరు చేపట్టారు. మరి ఆ కూటానికి 5 లక్షల మంది వచ్చినప్పుడు ప్రవక్త ఏ మాత్రం కూడా వారి మధ్యలో ఉన్న, అంటే సిక్కులు కానీ, బుద్ధిజం కానీ, ముస్లిమిజం కానీ, హిందూయిజం కానీ వారి దేవతా దేవుల గురించి ప్రస్తావించి కించపరచలా. మన మెసేజ్ యొక్క మూలాన్ని గమనించండి. మన మెసేజ్ ప్రవక్త ఫౌండేషన్ ఎలా వేస్తున్నాడంటే మీరు కొద్ది జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రారంభం నుండి కూడా దేవుడు వాడిన కోణం ఇది కాదు. ప్రారంభం నుండి దేవుడు వాడిన కోణం ఏంటంటే వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్ళు కించపరచాలని వాడలా. ముస్లిం పుస్తకం చదివో, ఇస్లామిక్ పుస్తకం చదివో, హిందువుల పుస్తకాలు చదివో, అవి చదివో ఈ చదివో వారు దేవుడు కాదని చెప్పనలా ఆయన. నువ్వు ఎలా యేసుక్రీస్తు దేవుడని రుజువుపరుస్తావు? ఎలా రుజువుపరుస్తావు? వాళ్ళ గ్రంథాల్లో తప్పు కాదంటే వాళ్ళు నమ్ముతారా? నీ గ్రంథం చూపించి రైట్ అంటే నమ్ముతారా? ఇదిగో యేసే దేవుడు అని ఉంది, ఈయనే సృష్టికర్త అంటే నమ్ముతారా? లేదా నీ కలిగిన బయలుపాటు చెప్పి నేను కలుగున్నానయ్యా దేవుణ్ణి, నమ్మితేనేమో లేకపోతే లేదు అంటే నమ్ముతాడా? కాదు కాదు. నీ లోపల దేవుడు బయటికి స్ప్రెడ్ అవ్వాలంటే ఖచ్చితంగా కార్యక్రమం జరగాలి. అక్కడ నీ లోపల ప్రత్యక్షత
విస్ఫోటనం చెందాలంటే, నీవు కలిగి ఉన్న దేవుడు విస్ఫోటనం అవ్వాలంటే నిశ్చయంగా ఒక స్పార్క్ అవసరం. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ప్రవక్తను 54లో భారతదేశం వచ్చినప్పుడు ఆయన బహిరంగ కూటాలలో ఏం చేశాడంటే, ఆయన ఏ మత గ్రంథాలను దూషించలేదు, కానీ ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఆ బహిరంగ కూటములో ఒక ఇస్లామిక్ మతాన్ని నమ్ముతున్న ఒక వ్యక్తి, 2 కళ్ళు పోయిన ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించాడు ప్రవక్తను పిలవమని. ప్రవక్త ఆ 2 కళ్ళు పోయిన వ్యక్తిని పిలుస్తాడు. సూర్యదేవతను కొలుస్తూ మరి ఆ ముస్లిం వ్యక్తి ఆ 2 కళ్ళు 2 నేత్రాలు పోగొట్టుకొని ఉంటాడు. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ప్రవక్త స్టేజ్ మీద నిలబెట్టి, గమనించండి, ఏ గ్రంథాలు తీలా, ఏ డిబేట్లు జరగల, ఏ ఇంటర్వ్యూలు లేవు అక్కడ. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, తేల్చుకుందాం రండి రాని గ్రంథాలతో కూర్చోవాలా, కెమెరాలతో కూర్చోవాలా, ఆన్లైన్తో కూర్చోవాలా. ఎలా మన దేవుని రుజువుపరచాలని ప్రవక్త కోరుకున్నాడంటే, బై ద పవర్ ఆఫ్ గాడ్, దేవుడి శక్తి ద్వారా నేను దేవుని రుజువు చేస్తా. హూ ఈజ్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడు ఎవరో రుజువుపరుస్తారండి అని ప్రవక్త సవాలు తక్క నిలబడ్డాడు ఆయన. ఆమేన్. ఈ 2 నేత్రాలు పోయిన వ్యక్తి నిలబడినప్పుడు ఆ వ్యక్తి కళ్ళు కనపట్ల. ఆ వ్యక్తి నిలబెట్టి ప్రవక్త సవాలు ఇస్తున్నాడు. ఓ సిక్కిజం, హే బుద్ధిజం, ఇస్లామిజం, హిందూయిజం, మీరు ఏ మతంలో ఉన్నారో ఐ డోంట్ కేర్, నేను దాన్ని లెక్క చేయను. మీరు ఏ దేవుని కొలుస్తారో నేను లెక్క చేయను. ఒకటి మాత్రం నేను చెప్పగలను, నిజంగా మీరు సేవిస్తున్న దేవుడు కానీ సజీవుడైతే, మీరు పట్టుకున్న గ్రంథం కానీ నిజమైనదైతే, నిజంగా మీ దేవుడు నేటికి ఉన్నాడని కానీ మీరు కానీ రుజువు కలుగుంటే, ఇదిగో ఈ వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నాడు ఇక్కడ, మీ దేవునికి మీరు ప్రార్థించండి. మీ దేవునికి మీరు ప్రార్థించండి. మీ దేవుళ్ళుగా మీరు అనుకుంటున్న దేవతలకు మీరు ప్రార్థించండి. ప్రార్థించి, మీ దేవుడు శక్తిమంతుడేగా, మీ దేవుడు సృష్టికర్తేగా, మీ దేవుడు నరుని సృష్టించిన వాడేగా, మీ దేవుడు నాసికారంధ్రములో జీవశ్వాస ఇచ్చిన వాడే కదా. అయితే బహిరంగంగా నేను సవాలు ఇస్తున్నా అని ప్రవక్త ఆ వ్యక్తి నిలబెట్టి సవాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అలాంటి సమయాలలో అందరూ ప్రార్థించడం ప్రారంభించారు వాళ్ళ దేవతలకు. ఓ మై మొహమ్మద్ ప్రవక్త, మై ఇస్లామిక్ ప్రొఫెట్, ఓ మొహమ్మద్ ప్రవక్త, దయచేసి రంగం మీదకి రా అని మొరపెట్టారు. ఆంజనేయ స్వామిని, వినాయక స్వామిని, ఆమేన్, అనేక రకాలు కలిగిన దేవుళ్ళందరినీ కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. కమాన్ రండయ్యా, అయ్యయ్యా దేవుడు రండయ్యా అని అందరిని ఆహ్వానిస్తే ఎంతసేపు సమయం ఇచ్చినా వాడికి నేత్రాలు రావట్లా. ప్రార్థించి టంకాయ కొట్టి మొక్కి మొత్తం ముగిసిన తర్వాత ప్రవక్త అంటాడు, యువర్ టైమ్ ఈజ్ ఓవర్, మీ సమయం ముగిసిపోయింది. కాబట్టి ఇప్పటిదాకా మీరు దయ్యముల శక్తితో టెంట్ నూపేశారు, గాలి తెప్పించారు, సుడిగాలు రప్పించారు. వావ్, చాలా బాగుంది మీ శక్తి, మీ దేవుళ్ళు బాగా పనిచేశారు, మీ మంత్రశక్తులు బాగానే పనిచేసినాయి. కాకపోతే ఈ పిల్లవాడికి మాత్రం మీరు నేత్రాలు ఇవ్వలేకపోతారు. కాబట్టి మీ దేవుడి యొక్క సామర్థ్యం లేదని నేను ఎలా రుజువుపరుస్తానంటే, గ్రంథాలు బట్టి రుజువుపరచను, కానీ బై ద పవర్ ఆఫ్ గాడ్, బై ద రిజరెక్షన్ పవర్, పునరుత్థానపు శక్తిని బట్టి నేటికి మన దేవుడు సజీవుడని, నేటికి నేను సేవిస్తున్న దేవుడు నిజమైన వాడని, నేను ఎవరిని బట్టేది ముంబై పట్టణానికి వచ్చానో ఆయన దేవుడని రుజువుపరుస్తానని చెప్పాడు ఆయన. అప్పుడు అందరి ముందు కాంగ్రిగేషన్లో ఉన్నప్పుడే ప్రవక్త పెద్దగా కేకలేసి ప్రార్థన చేయలేదు, కానీ వాళ్ళందరూ కేకలేసి ముగిసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన ఆయన చేశాడు. ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ గుడ్డివాడికి కన్నులు వచ్చునుగాక అన్నాడు. ఏ స్మాల్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన ఎన్నో సంవత్సరాల నుంచి గుడ్డివాడిగైన ఆ వ్యక్తికి నేత్రాలు తెరిచాయి. వావ్ బ్రదర్, ఆర్ యు సీయింగ్ నౌ? సహోదరుడు, ఇప్పుడు నువ్వు చూస్తున్నావా అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? అల్లా 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 అంటాడు. డోంట్ సే అల్లా, స్పీక్ జీసస్ అన్నాడు.
అల్లాను మాకు యేసును. స్వస్థపరిచింది అల్లా కాదు, స్వస్థపరిచింది యేసు. హల్లెలూయా. అప్పుడు 5 లక్షల మందికి యేసుని పరిచయం చేశాడు ఆయన. దట్ ఈస్ అవర్ ఫౌండేషన్. అన్యులకి పునాది శక్తితో పడింది ప్రియులారా. పునరుద్ధాన శక్తితో అన్యులకి పునాది పడింది. ఎవరితో వాదించాలన్నా పుస్తకాలతో వాదించమాకు, గ్రంథాలతో వాదించమాకు. మీ దేవుడు తప్పు, ఆ దేవుడు తప్పు, ఈ దేవుడు తప్పు కాదు. వేర్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్? దేవుని శక్తి అది. వేర్ ఈస్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఎలీషా? ఎక్కడున్నాడు ఎలీషా దేవుడు? ఎక్కడున్నాడు ఏలియా దేవుడు? ఆ శక్తిని తెచ్చి రుజువుపరచాలి మనం. దట్స్ అవర్ కమిషన్ టుడే. మనకి ఇవ్వబడిన కమిషన్ అది, మనకి ఇవ్వబడిన స్థానం ఇది. హల్లెలూయా. నాట్ ఓన్లీ వర్డ్ మై బ్రదర్ బట్ బై పవర్. వాక్యం వెళ్ళాలా, శక్తి వెళ్ళాలా. ఈ 2 ప్రభులతో ఉన్నప్పుడు మాత్రమే ఎవడైనా లోబడిపోతాడు వాక్యానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు ఒక మతాన్ని నేను నమ్ముకున్నా, కానీ చేయలేకపోయింది ఆ మతం. నా పట్టింపుతో, నా పితరుల యొక్క మాటల బట్టి, మై 4 fathers, నా పితరులు చెప్పిన మాటల బట్టి నేను ఈ దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉన్నా, ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నా, ఈ యొక్క బాప్టిస్ట్ పెంతెకొస్తేనే గట్టిగా పట్టుకొని ఉన్నా. ఆమేన్. కానీ ఈ స్వస్థపరిచే విధానం అనేది, దేవుడి శక్తిని చూపించే విధానం అనేది ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు నువ్వు చెబుతున్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి, నువ్వు చేస్తున్న ఈ పవర్ ఆఫ్ గాడ్, నువ్వు చేసిన ఈ శక్తివంతమైన కార్యము, స్వస్థపరిచే కార్యం నిజం కాబట్టి వారికి వారే వదులుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఏం కూర్చొని డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు ప్రియులారా. వాక్యంతో పట్టబడే కొన్ని ఉంటాయి, శక్తితో పట్టబడే కొన్ని ఉంటాయి. ప్రారంభములో, ఎందుకంటే ఈ భారతదేశము ఇది అన్యుల దేశం. ఈ భారతదేశము అన్ని దేవతలకు ఉనికి పట్టింది. ఐగుప్తు దేశం ఎలాగైతే అనేక దేవతలకు ఉనికి పట్టో, మన భారతదేశం కూడా అనేక దేవతలకు, చెట్టు ఒక దేవత అయిపోతుంది, గాలి ఒక దేవత అయిపోద్ది, చెట్టుకు చీర కట్టేస్తారు. ఆమేన్. ఎన్నో దేవతలు మన భారతదేశంలో ఉన్నాయి. కానీ ఎలా రుజువుపరుస్తావు? ప్రవక్తకు బాగా తెలుసు, దేవుడికి బాగా తెలుసు ఎలా నా వర్తమానం ప్రబలాలో. ప్రవక్త అంటాడు, అందుకే ఆయన బాగా బాధపడిన విషయం ఏంటంటే వాక్యము మరి ప్రకటించడానికి అవకాశం భారతదేశంలో రాలేదు, కానీ ఆయన పునరుద్ధానపు శక్తిని అయితే చూపించాడు. ఇక్కడ నిజమైన దేవుని పరిచయం చేశాడు. నిజమైన దేవుని పరిచయం చేసి ఆ వ్యక్తికి కన్నులు ఇచ్చిన తర్వాత ప్రవక్త ఇక్కడ నుంచి అనారోగ్య పరిస్థితులతో వెళ్ళిపోతాడు. ఆయన కడుపు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి, ఆయనకి మరి బాగలేకుండా ఉన్న సమయాన్ని బట్టి, మరి దాన్ని బట్టి ప్రవక్త మరలా అమెరికాకు వెళ్ళిపోతాడు. అయితే ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ఇన్ని ఆత్మలు రక్షణలోకి వచ్చాయి, కానీ అమెరికా దేశంలో, క్షమించండి, భారతదేశంలో ఒక్క వర్తమాన సేవకుడు కూడా లేకపోబట్టి వాక్యం ప్రబలకుండా అంతే ఉండిపోయింది అన్నాడు. ప్రవక్త వచ్చాడు, బాప్తిసాలు ఇవ్వటం జరుగుతున్నాయి, రక్షణ పొందారు, కానీ వాళ్ళకి కావాలి, వారు కావాలిగా. అదే ప్రవక్త వర్తమానం కావాలి, అదే ప్రవక్త శక్తి కావాలి. ఆమేన్. అదే బాప్తిస కార్యక్రమాలు కావాలి. ఇవన్నీ లేకపోబట్టి భారతదేశంలో మరలా ఎంతమంది అయితే కూటానికి వచ్చారో యథావిధిగా వారందరూ కూడా మరలా లోకంలో కలిసిపోయారంట. ఇప్పుడు చూడండి ఎంతమంది మెసేజ్ సేవకులు ఉన్నారు, ఎంతమంది మెసేజ్ బిలీవర్స్ ఉన్నారు. సో మెనీ మినిస్టర్స్ ఇన్ ద చర్చ్, ఇన్ ద మెసేజ్. వర్తమానంలో చాలామంది సేవకులు ఉన్నారు, వర్తమానంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. ప్రవక్త వాక్యాన్ని పట్టుకొని, ప్రవక్త వాక్యాన్ని బలంగా పట్టుకొని ముందుకు సాగుతున్న విశ్వాసులు, సేవకులు చాలామంది ఉన్నారు. ఎంత ఉన్నా కానీ ఆయన కనపరిచిన ఆ సవాల్ రాలా, ఆ ఛాలెంజ్ రాలా. ఇప్పుడు కూడా ఆ ఛాలెంజ్తో నిలబడి 5 లక్షల ముందు ఛాలెంజ్ చేయాలంటే ఒకసారి ఆలోచించండి. దేశం కాని దేశానికి వెళ్ళాడు ఆయన, ఊరి కాని ఊరది, జనులు కాని జనులు వాళ్ళు. అదేమన్నా సాధారణంగా రహస్యంగా వెళ్ళి యేసుక్రీస్తులాగా చేశాడా? విశ్వాసం ఉన్న వాళ్ళు రండి 3 తీసుకొని వెళ్దామని గదిలోకి వెళ్ళి ప్రార్థించాడా? అట్లా కూడా కాదు. అంతమంది వ్యతిరేకతల మధ్య, అంతమంది అవిశ్వాస గుంపుల మధ్య కొన్ని లక్షల మంది అవిశ్వాసులు ఉంటే, అవిశ్వాసం దేవుణ్ణి ఆటంకపరచదు. దస్ సే ద లార్డ్ అంటే
ఎంత అవిశ్వాసం అన్నా జరిగి తీరుతుంది అక్కడ. దస్సేదలోడనే మాట ఒక్కసారి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడనే మాట ఒక్కసారి వచ్చిన తర్వాత, ఆ గుడ్డివాడు స్వస్థపరచబడతాడని ఒక్కసారి ఎరిగిన తర్వాత ఎన్ని వ్యతిరేకత లేసినా దాన్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. దాన్ని ఆపే శక్తి దయ్యానికి లేదు ప్రియులారా. గమనించండి. అందుకే ఏలియా మనం మాట్లాడుకుంటున్న మరి మన లేఖన భాగాల్లో కూడా ఏలియా శక్తివంతంగా కర్మేలు పర్వతం మీద సవాలు ఇసిరాడు. ఆయన, మీ దేవతలు కరెక్ట్ కాదు, మీ కొలుస్తున్న దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదని ఏదో మాటల చేతో వాళ్ళు కూర్చోబెట్టి వాక్యాన్ని బోధించి ఏలియా రుజువుపరచలా. మీ దేవుడు నిజమైన దేవుడైతే, మీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే ఛాలెంజ్, బలిపీఠం ఇక్కడే ఉంది, హల్లెలూయా, మాంసం ఇక్కడే పెట్టాను, అగ్ని వచ్చి కాల్చాలన్నాడు. ఇక్కడ 400 ప్రవక్తలు అనేక రకాలుగా ప్రార్థించి 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 రక్తం వచ్చేదాకా దేహాన్ని కొట్టుకొని చీల్చుకొని ఎంత మొరపెట్టినా వాళ్ళ దేవతలు కనపడలా. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని భూమి మీదకి వచ్చిందంట. ఎలా దేవుడని రుజువుపరిచాడు మీరు చూడండి. ఏలియా స్పిరిట్, ఏలియా ఆత్మ మాట చేత రుజువుపరచడం లేదు, కానీ ఏలియా ఆత్మ శక్తి చేత రుజువుపరచబడుతుంది. నాట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత ఒక వ్యక్తిని దేవుడని దేవుడు రుజువుపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సేమ్ అదే స్పిరిట్ ఇప్పుడు ఎలీషాలోకి తీసుకొని రాబడుతుంది. ఆమేన్. యోర్దాను దుప్పటి పడగానే ఆయన మొదటగా శక్తిని చూపించాడు. ఆయన ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా శక్తిని పట్టుకొని వెళ్ళాడు. ఆయన పునరుద్ధాన శక్తి బ్రహ్మలో నుంచి వధువులోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏ పునరుద్ధానము? సెకండ్ రిజరెక్షన్, ఆత్మీయమైన పునరుద్ధానము. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు దేవుడు బలవంతుడిగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానం చెందినప్పుడే బలవంతుడు. కానీ ఎందుకు ప్రవక్త ఆయన బలవంతుడకు దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమైన అంటున్నాడు? ఇన్ని కాలాలుగా 7 సంఘ కాలాల్లో దేవుడు తన బలాన్ని ఇవ్వాల సంఘానికి. ఆయన బలవంతుడే, కానీ బలాన్ని ఇవ్వాల. ఇప్పుడు ఆయన కొత్తగా బలవంతుడిగా మారలా. దేవుడు ఎప్పుడు కూడా బలవంతుడిగా కొత్తగా మారడు. ఆయన తాటే అబ్సల్యూట్, ఆయన బలమే అబ్సల్యూట్. ఆమేన్. మనిషి పెరుగుతాడు పురోభివృద్ధి, కానీ దేవుడు పెరగడు. దేవుడు ఆరంభంలో ఎలాగుంటాడో నేటికి అలాగే ఉంటాడు, కానీ ఆయన ప్రణాళికలో అనుకున్న రీతిగా పనిచేస్తాడు. ఆయన ఎవరికి ఎంత ఇవ్వాలని దేవుడు తలంచాడో అంతే ఇస్తాడు ఆయన. ఆమేన్. ఎంత చిల్లర అయితే ఒక వ్యక్తికి పెట్టుకున్నాడో అంత చిల్లర ఆ వ్యక్తికి ఇస్తాడు ఆయన. మరి ఇంకో సంఘకాలంలో ఎక్కువగా ఇచ్చినప్పుడు ఏంటి దేవుడు శక్తి పెరిగిపోయింది అనుకోకూడదు. అలా అనుకోకూడదు మనం. దేవుడు ఆ కాలంలో కొంత ఇవ్వాలనుకుంటే కొంత ఇచ్చాడు, కానీ ఈ కాలంలో దేవుడు కొద్దిగా ఎక్కువగా ఆయనకానికి ఇవ్వాలనుకున్నాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త భూమి మీదకి వచ్చాడో ప్రియులారా, ప్రవక్త వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఇంక ప్రపంచానికి ప్రవక్త రాకముందాక క్రైస్తత్వం వేరు, ప్రవక్త రాకముందాక మతం వేరు, ప్రవక్త రాకముందాక దేవుడి గురించిన ఆలోచన విధానాలు వేరు. ఆమేన్. చూడండి, పెంతెకోస్తులు రాగానే ఏం చేశారంటే వాళ్ళు కూడా శక్తిని కనపరిచారు. వాళ్ళు కూడా నిజమైన దేవుని చూపించడం ప్రారంభించారు. ఎస్, యేసుక్రీస్తు నిజమైన దేవుడని వాళ్ళు భాషలు మాట్లాడుతూ స్వస్థపరుస్తూ వాళ్ళు కూడా కొద్ది రకమైన వరముల చేత వాళ్ళు దేవుని రుజువుపరిచారు. కానీ ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో ప్రవక్త పరిచర్య ఏంటంటే ప్రాముఖ్యంగా మర్మాలను ఇప్పుట. ప్రవక్త అంటాడు ఫెలోషిప్ విత్ ద మిస్టరీ అన్నాడు. ఒక నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడు, ఒక నిజముగా పరిశుద్ధాత్మ పొందిన క్రైస్తవుడు, వధువుగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి మర్మాలతో సహవాసం చేస్తాడన్న ప్రవక్త. ఫెలోషిప్ విత్ ద మిస్టరీస్ అన్నాడు. ఏంటది? ఫెలోషిప్ విత్ ద మర్మాలతో సహవాసం చేయటమా? ఎస్, ప్రవక్త అంటున్నాడు ఫెలోషిప్ విత్ మిస్టరీస్, మర్మాలతో సహవాసం చేయుట. ఎందుకంటే మర్మాలిప్పే వ్యక్తి భూమి మీదకి వచ్చాడు కాబట్టి. ఆమె ముందు 7వ దూతే మర్మాలతో సహవాసం చేస్తున్నాడు. ఒక మర్మంలోని మరో మర్మానికి, హల్లెలూయా, ఇక్కడ నుంచి మరో మర్మానికి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా దాచబడిన ప్రతి మర్మాన్ని ఆయన సహవాసం చేసుకుంటూ ఇప్పుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా.
ఇప్పుడు దాకా అనుకున్న అనువాదాలు వేరుగా ఉన్నాయి, ప్రవక్త వచ్చాక అనువాదాలు వేరుగా ఉన్నాయి. సీనియర్ అనుకున్న సేవకులు, పెద్ద పెద్ద బోధకులు అందరూ కూడా ఆయన మాట్లాడుతున్న మాటలకు, ఆయన ప్రసంగిస్తున్న ప్రసంగాలకు చాలా వ్యత్యాసంగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అరే, దరిదాపుగా నేను బైబిల్ 100 సార్లు చదివానే, 60 సార్లు చదివాను, 150 సార్లు చదివాను బైబిల్ నేను. కానీ ఇప్పుడు దాకా నాకు ఈ యొక్క బయలుపాటు రాలేదే, ఇప్పుడు దాకా నాకు ఈ అక్షరం కనపడలేదే. ఆమేన్. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసం అంట పరిమాణం చప్పున ఇవ్వబడుతుందంట. మెజర్ ఆఫ్ ఫెయిత్, మెజర్ ఆఫ్ ఫెయిత్. అన్ని కాలాల్లో దేవుడు, పౌలు కూడా దానే రాశాడు, కానీ నిజానికి అది ఈ కాలానికి సరిపోదు. విశ్వాసము పరిమాణం చప్పున ఇవ్వబడుతుందని రాశాడు. అంతేనా? వింటున్నారా మీరు? విశ్వాసం పరిమాణం చప్పున ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుంది? వర్తమానికుడికి, వర్తమానికుడి కింద ఉన్న ప్రజలకు. వర్తమానికుడికి, వర్తమానము కింద ఉన్న ప్రజలకు విశ్వాసము పరిమాణం చప్పున ఇవ్వబడుతుంది. కానీ దేవుడు పరిమాణం చప్పున ఉండేవాడు కాదు. ఆయన దేవుడిలో మెజర్ ఆఫ్ ఫెయిత్ లేదు. దేవుడిలో మెజర్ ఆఫ్ ఫెయిత్ అనేది లేదు. విశ్వాసములో కొలత పెట్టేది దేవుడిలో లేదు. ఆమేన్. అందుకే అపోస్తలుడైన పౌలు వచ్చినప్పుడు ప్రదానము చేయుటకు మాత్రమే పరిమాణం ఇవ్వబడింది విశ్వాసం. సంఘానికి ప్రదానం చెయ్యాలంటే దానికి కావాల్సిన ప్రత్యక్షతే ఇచ్చాడు పౌలుకి. ద మెజర్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత యొక్క పరిమాణము. ఆమేన్. కొంత బాటిల్ వరకు ఇచ్చాడు ఆయన. ఇంతవరకు ఒక పరిమాణం పెట్టి, లేదా ఒక సిలిండర్ పెట్టి, ఆ సిలిండర్ ఎంతైతే ఉందో అంత పరిమాణం చప్పరిచ్చారని విశ్వాసం, ప్రత్యక్షత. హల్లెలూయా. మనం ఇలా గమనించుకుంటూ వచ్చామంటే 6 సంఘ కాలాలలో కూడా దేవుడు ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ మనం చూసుకుంటూ వెళ్తే దేవుడు నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకునని మార్టిన్ లూథర్ అంటాడు. శుద్ధీకరణ అవసరమని, ప్రాణాత్మ దేహాలు శుద్ధీకరించబడాలని వెస్లీ వచ్చాడు. అంటే ప్రత్యక్షత ఎలా ఇవ్వబడుతుంది? మెజర్. ఇది ఆయన గమనించాడు. అపోస్తలుడైన పౌలు విశ్వాసం అనేది పరిమాణం చప్పున ఇవ్వబడుతుందని అపోస్తలుడైన పౌలు గమనించాడు అప్పుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి కొంత ఉంటే ఒక వ్యక్తి ఇంకొద్దిగా ఉండొచ్చు, ఇంకో వ్యక్తి ఇంకొద్దిగా ఉండొచ్చు అని అపోస్తలుడైన పౌలు గమనించాడు. కానీ 7th angel వచ్చిన తర్వాత విశ్వాసానికి పరిమాణం అనేది లేదు. అన్లిమిటెడ్ ఫెయిత్ అన్నమాట. దాని లోత్ ఎంతో, దాని విడ్త్ ఎంతో, దాని హైట్ ఎంతో కొలవడానికి లేదు. ఇంకా వినబడుతుందా మీకు? దాని లోతు ఎంతో, దాని వెడల్పు ఎంతో, దాని ఎత్తు ఎంతో, ఈ ప్రేమను, విశ్వాసాన్ని కొలత వేయడానికి అవకాశం లేదు. అంటే ఆయన బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడే అన్లిమిటెడ్ ఫెయిత్ని కలిగి ఉన్నాడు. దేవుడే అన్లిమిటెడ్ ప్రేమను కలిగి ఉన్నాడు. హద్దులేని ప్రేమను కలిగి ఉన్నాడు ఆయన. కానీ వాళ్ళకి ఇవ్వబడిన దాన్ని బట్టి వాళ్ళు రాస్తున్నారు. ఎంతైతే వాళ్ళకి ఇవ్వబడుతుందో దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు రాస్తున్నారు. పిల్లారా, అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? ఇది ఏ కాలం? ఇది ఎత్తబడే కాలం. ఇది ఎత్తబడాలంటే హద్దుంటే ఎత్తబడవు. ఎత్తబడే విశ్వాసం కావాలని ప్రవక్త అన్నాడు. ర్యాప్చరింగ్ ఫెయిత్ కావాలన్నాడు. ఇన్ని కాలాలలో మెజర్ ఉంది కాబట్టి ఎత్తబడే విశ్వాసం రాలా. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ప్రత్యక్షతలకు కర్త అయిన దేవుడే, విశ్వాసానికి కర్త అయిన దేవుడే, ఆయనే పరిమాణం చప్పున ఇచ్చుకుంటూ వచ్చాడు ప్రతి సంఘకాలంలో. సంఘకాలంలో ఉన్న వర్తమానికుడి కింద ఉన్న ప్రజలకు ఆయనే కొంత భాగం ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. కానీ 63లో దిగి వచ్చిన తర్వాత ఎప్పుడైతే పెళ్లి కుమారుడిగా విశ్వాసపు కర్త దిగివచ్చాడో, దిగివచ్చాక ఇంకా అన్లిమిటెడ్ ఫెయిత్ ఇస్తాడు ఆయన, అన్లిమిటెడ్ రెవల్యూషన్ ఇస్తాడు ఆయన. ఇప్పుడు చూడండి, మనం పలుకుతున్న మాట మార్టిన్ లూథర్కి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అది ఆ బరువు తట్టుకోలేడు. నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకుననే మాట పట్టుకున్నాడు. ఎవరు? మార్టిన్ లూథర్.
ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను ఒకసారి నువ్వు మాటలతో మాట్లాడామనుకో, ఏమంటాడు తెలుసా? వామ్మో, ఇంత బయలుపాటు మాకు అవసరం లేదయ్యా అంటాడు. ఎందుకు? అతని జీవితము కొంత పరిమితులు మాత్రమే పెట్టబడి ఉంది. వింటున్నారా? నేను చెబుతున్న మాట మీరు అర్థం చేసుకోవాలి. జాన్ వెస్లీ జీవితం కూడా కొంత మట్టుకు మాత్రమే పెట్టబడి ఉన్నది. ఇప్పుడు వధువుగా ఉన్న మన జీవితం మాత్రం ప్రియులారా, మనకు వస్తున్నవన్నీ కూడా అన్లిమిటెడ్. అంటే దేవుడు ఎలాగైతే కొలతలు లేకుండా ఉన్నాడో, వధువు కూడా కొలతలు లేకుండా ఉండాలా. ఆయన ఎలాగైతే హైగా ఉన్నాడో, ఆత్మీయతలో ఎంత హైగా ఉన్నాడో, ఎంత బలవంతుడిగా ఉన్నాడో, వధువు కూడా అంత బలవంతురాలు అవ్వాలి. ఆమేన్. అందుకే మన మాటలు మిగిలిన సంఘకాలం యొక్క మాటలతో సరిపోవు, సెట్ కావవి. మన ప్రత్యక్షతలు, వాళ్ళు వర్తమానికులే, వాళ్ళు దోతలే, కానీ మన మాటకు, మన ప్రత్యక్షతకు వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. ఆ పరిమాణం తట్టుకోలేదు, ఆ మెజర్ తట్టుకోలేదు, ఎక్కువైపోతాయి అన్నీ. ఆమేన్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో మాత్రము అందరికీ హద్దు లేకుండానే ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆ లేఖనాన్ని మన సంఘంలో ఆపాదించకూడదు. అంటే ఎదిగే విషయంలో, పురోభివృద్ధి పొందే విషయంలో వయసు పెరిగేటప్పుడు విశ్వాసం పెరుగుతుంది. ప్రత్యక్షత అనేది పురోభివృద్ధి క్రమేణా వస్తుంది. అది అంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని ప్రవక్త అన్నాడు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, క్రమేణా వస్తున్న ప్రత్యక్షత. ఆమేన్. ఇప్పుడు కొత్తలో వచ్చిన వాడికి విశ్వాసం తక్కువగా ఉంటుంది. కొంతమంది 10 ఏళ్ళు ఉండిన విశ్వాసంలో పురోభివృద్ధి ఉండదు. వాక్యములో పురోభివృద్ధి ఉంటుంది కానీ ప్రత్యక్షలో పురోభివృద్ధి ఉండదు. ఈ రెండు వేరువేరా? రెండు వేరువేరే. వాక్యములో పురోభివృద్ధి ఉంది కానీ, వయసులో పురోభివృద్ధి ఉంది కానీ, ప్రత్యక్షతలో పురోభివృద్ధి కావాలి. వింటున్నారా మీరు? ప్రత్యక్షతలో పురోభివృద్ధి కావాలి. విశ్వాసము సాధన చేయబడుతూ అది కండరాలు కలిగినదిగా మారాలి. అది ఒకే ఒక పురుషుడై ఉన్న క్రీస్తుకు మిమ్మల్ని ప్రధానం చేశారని ఎలాగైతే పౌలు అన్నాడో, ఆ పురుషుడే విశ్వాసం. నువ్వు వివాహం చేయబడి కానీ ఉన్నట్లయితే ఆ విశ్వాసం, ఈ విశ్వాసం ఏకమవుతూ ఉండాలి. ఈ మాటలు చెబితే మరి మిగతా వాళ్ళు అభ్యంతర పడతారు అని పౌలు చాలా మాట్లాడాల కూడా. నేను గదుల్లో పొందిన విషయాలు కానీ మీకు చెబితే మీరు ఆశ్చర్యపోతారని పౌలు కూడా, బ్రదర్ బ్రానమ్ కూడా చాలా విషయాలు చెప్పలేదు ఆయన. ఎందుకంటే సంఘం ఆ స్థితిలో లేదు. వింటున్నారా? ఈయనకి పొందిన బయలుపాటులు, ఆయన గదిలో ఆయనకు వచ్చిన ప్రత్యక్షతలు, ఇవి నేను చెప్పుకుంటే పొరపాటున మీరు అభ్యంతర పడతారు, గలిబిలు చెందుతారని ప్రవక్త చాలా విషయాలు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఎందుకు అవి చెప్పకుండా ఉన్నాడంటే, రేపన్నాక నా స్థితిలోకి దేవుడు వాళ్ళని తీసుకుని వస్తాడు. ఆమేన్. అప్పుడు నువ్వు వాళ్ళకి బోధించినప్పుడు అక్కడ అభ్యంతరం లేకుండా ఉంటుంది ప్రభు అని ప్రవక్త గ్రహించాడు. అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ ఆఫ్ ఫెయిత్, మెజర్ ఆఫ్ ఫెయిత్ కదా మనకు కావాల్సింది. ప్రోగ్రెసివ్ ఆఫ్ ఫెయిత్, పర్ఫెక్ట్ ఫెయిత్, సుప్రీం ఫెయిత్, ఆమేన్. అన్లిమిటెడ్ ఫెయిత్, హద్దు లేని విశ్వాసం కావాలి. పురోభివృద్ధి కలిగిన విశ్వాసం కావాలి. పరిపూర్ణ విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట కొద్దిగా ఆలోచింపజేస్తుంది ప్రియులారా? మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? విశ్వాసము పెరుగుతున్నప్పుడు మాత్రమే నీ జ్ఞానోదయం జరిగిద్ది. ఆహారము మారుతున్నప్పుడు చూడండి, ముందు ఆహారం పెట్టాలంటే ఒకడు ఒక దానిని నాకు వద్దు అని అనుకోవాలి. పాలు సరిపోకపోతేనే కదా వాడు తిండి అడిగేది. అది తల్లి గ్రహించిద్ది. అన్నప్రాసనం ఎప్పుడు చేస్తారండి? ఒక టైం పెట్టి చెయ్యరు. 6 నెలల కానీ టైం పెట్టరు. మనోళ్ళు పెడుతున్నారులే టయాలు చాలామంది. కానీ అసలుకి ఈ అన్నం ముట్టించే కార్యక్రమాలు అనేవి ఒక టైం ప్రకారం జరిగేది కాదు. ఒక పిల్లవాడు చెయ్యాలని కదా నేను చెప్పట్లేదండి, అసలు చేయకూడదు అవి.
విలియం బ్రానం ఎక్కడా వాటిని చేయలే. ఇప్పుడు కూడా ఫారినర్స్ ఎవరు దాన్ని చేయరు, మన తెలుగు వాళ్ళు తప్ప. మన తెలుగు వాళ్ళే అన్నం ముట్టించేది, మన భారతీయులే అన్నప్రసనాలు చేసేది. ఎవరు ఫారినర్స్ కానీ. అలాగే పాత నిబంధనలో కానీ మాదిరిగా అబ్రహాం దేనికి చేశాడు? ఆత్మీయతకు సాదృశ్యంగా చేశాడు, కానీ దీన్ని చెయ్యాలని చేయలా. అలాగైనట్లయితే ఇస్సాకు యాకోబుకు చేసేవాడే, అవునా కాదా? అబ్రహాము ఇస్సాకు చేసినట్టుగా ఇస్సాకు యాకోబుకు చేసేవాడే, యాకోబు 12 మంది కుమారులకు చేసేవాడే. కానీ ఒక్క దగ్గర రికార్డ్ అయిందా? అబ్రహాము జీవితమే పెక్యులర్ జీవితం. అతని జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా విశ్వాసానికి సాదృశ్యంగా జరుగుతున్నాయి. దీన్ని గుర్తుపెట్టుకోండి, విశ్వాసానికి సాదృశ్యంగానే అబ్రహాము జీవితంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం దాన్ని పట్టుకొని దాన్ని మన జీవితంలో భాగం చేసుకోకూడదు. ఆమేన్. చూడండి, తల్లి ఎప్పుడు ఆ వ్యక్తికి అన్నం పెట్టడానికి ప్రయత్నిస్తుందంటే, వాడికి ఇస్తున్న పాలు సరిపోకుండా, రొమ్ము పాలు సరిపోకుండా వాడు మరింతగా ఏడుస్తూ ఉంటాడు, మరింత ఆకలి కోసం అలమటిస్తూ ఉంటాడు. పాలు దాపించినా ఏడుస్తాడు, 4-5 గంటలు పాలు ఇచ్చినా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆకలి పేగు పెరిగింది, తినే పేగు పెరిగింది. వాడికి ఇప్పుడు దాకా ఉన్న పాలు పరిచర్య సరిపోట్లా. మిల్క్ మినిస్ట్రీ లిమిటెడ్గా ఉంది, మెజర్ ఆఫ్ ఫెయిత్ అది. వింటున్నారా మీరు? ఆ వ్యక్తి తనకు తానుగా వచ్చేదాకా మనం పక్క నుండి, బ్రదరు ఈ ప్రత్యక్షత అంటే వాడికి అర్థం కాదు. కొంతమంది అనుభవం లేకుండా ఏం చేస్తారంటే, దానికి వచ్చిన మరి ఆ ప్రత్యక్షత లేకుండా వాడు వచ్చి కొత్తలో వాడు వచ్చి ఉంటాడు, బిలీవరు. పాపం ఆ వ్యక్తి ఎదుగుదల ఉండదు, ఎదగడు. పాపం ఎదగకుండా వాడు పాలు కూడా సకరం తాగలేడు, రొమ్ము కూడా సకరం పట్టుకోలేడు. వాడికంటేనే పెద్ద పెద్ద పదార్థాలు వేస్తూ ఉంటారు. మాంసం తినరా, అది కాదు తప్పు, ఇది రైట్ అంటారు. వాడికి ఏమర్థమైంది? వాడేమనుకుంటున్నా, అవును ఇంకా ఏదో ఉందనుకుంటా అనుకొని వాడు ఎగురు దిగుతూ వచ్చేస్తాడు. కానీ నిజానికి వాడికి ఇంకా పాలు తాగడం కూడా రాలా. ఇంకా వాడికి పాలు తాగడం కూడా రాలా. రొమ్ము కూడా పట్టుకోలేని వ్యక్తిని మనం వృద్ధాగా తెచ్చి, ఇదిగో పెద్ద పెద్ద మాంసం, ఇదిగో ఇది మటను, ఇది చికెన్ అన్నాం అనుకో, అవును ఇది చికెన్ మటన్ అంట అని వాడు దాన్ని దూషిస్తూ దీన్ని హైలైట్ చేస్తూ ఉంటాడు. నిజానికి వాడు ఇది తినలేడు, అది తాగలేడు. మెసేజ్ చాలా జాగ్రత్తగా వెంబడించాలి పిల్లారా. మనము ఒక వ్యక్తిని మనకు చెబుతున్నప్పుడు కూడా వాడి విధానం బట్టి బోధించాలా. అదే పౌలు యొక్క జ్ఞానం. కొరింథీయులకు బోధిస్తాడు, ఎఫెసీకి బోధిస్తాడు, హెబ్రీలకు బోధిస్తాడు, తెస్సలోనికలకు బోధిస్తాడు. ఎందుకు? వాళ్ళ యొక్క పరిమాణం బట్టి వాక్యం చెప్పాలా. ఇది ప్రతి విశ్వాసకు అర్థమవ్వాలా, ప్రతి బిలీవర్కి అర్థమవ్వాలి. అది వాడు పాలు తాగుతున్నప్పుడు నువ్వు వెళ్ళి మటన్ చూపించావనుకో, నా సహోదరి కూడా మటన్ తింటుంది కాబట్టి నేను కూడా మటన్ అంటాడు. ఆమేన్. అట్లా వచ్చిన వాడికి వాక్యం అర్థం కాదు. వాక్యం అర్థం కాక గందరగోళ పడతా ఉంటాడు. బ్రదరు ఇంకోటి ఏదో ఉంది బ్రదరు, ఒక తెర బెదరు, లోపల తెర బెదరు, మరి ఇన్విజిబుల్ యూనియన్ బెదరు, అదృశ్య ఐక్యత బ్రదరు, పెళ్ళి అయిపోయింది బ్రదర్ అన్నావు అనుకో, మారు మనసు జరగల, శుద్ధీకరణే జరగల. నువ్వు పెళ్ళి అయిపోయింది అన్నావు, పెళ్ళి అయిపోయిందని ప్రవక్త అన్నాడు, నువ్వు అన్నావు, వాడు తీసుకున్నాడు. పెళ్ళి అయిపోయిందని ప్రవక్త అన్నాడు, నువ్వు అన్నావు, విశ్వాసం తీసుకున్నాడు పెళ్ళి అయిపోయిందంట అని. వాడు పెళ్ళి అయిపోయింది అనుకుంటాడు, కానీ వాడికి అనుభవం ఉండదు. పెళ్ళి అయిపోయిందని వాడు అనుకుంటాడు, లేఖన ప్రకారముగా, అక్షర ప్రకారముగా, లేదా మనుషులు చెప్పారనుకుంటా పెళ్ళి అయిపోయింది అనుకుంటాడు. కానీ వాడు వ్యక్తిగత జీవితంలో వాడు కనీసం రొమ్ము పాలు కూడా తాగలేకపోతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రార్థన చేసేటప్పుడు గమనించండి, జెన్యూన్ ప్రేయర్లు కూడా రావు చాలామందికి. యథార్థ ప్రార్థన అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దాన్ని ప్రార్థించలేరు, పదాలు చేస్తూ ఉంటారు, హై వర్డ్స్ చేస్తూ ఉంటారు. మెసేజ్ ప్రకటిస్తున్నప్పుడు ఆ మెసేజ్ పదాలు చేస్తూ ఉంటారు. ఇది ఏం చేస్తుందంటే, ఈ సహవాసంలో ఉన్న ఈ యొక్క వాక్యం మాట్లాడే విధానం లేదా బోధించే హై వర్డ్ విధానం ఏం చేస్తుందంటే, వెంటనే వాడు ఆ పదం పట్టుకొని దాన్ని ప్రార్థన చేస్తాడు. వాడు నిజానికి వాడికి ఇంకా పళ్ళు రాలా, ఆహారాన్ని ఆరాయించుకునే శక్తి వాడికి ఇంకా రాలా, ఆ ఎముకలను గట్టిగా కొరికి మెత్తగా పిప్పి చేయగల సామర్థ్యము ఆ పళ్ళకి ఇంకా రాలా. ఇంకా వాడికి దంత పదాలే ఉన్నాయి, అందుకే పళ్ళల్లో కూడా మార్పులు ఉన్నాయి.
బాడీలో ఏది మారదు కానీ పళ్ళు మారతాయి. మీరు చూసారా? కావాలంటే పాలు తాగేటప్పుడు వాడికి చిన్నపిల్లలకి ఎలాగైతే మరి పాల దంతాలు అంటారు, అంతేనా? పాల దంతాలు వస్తాయి వాడికి. ఎప్పుడైతే స్టేజ్ మారుతుందో, ఒక ఎముకని మరి కొరికి పిప్పి చేయాలంటే ఈ దంతాలు సరిపోవు, దంతాలు మారాల. ఆమేన్. దంతాలు మారాలి. ఆహారం తీసుకోవాలంటే కూడా ముడుసుని కొరికి తినాలన్నా, ఒక చేప పొరపాటున ముళ్ళు గొంతులు ఇరక్కపోతే దాన్ని అరాయించుకొని పటపట నవలాలన్నా వాడికి ఈ దంతాలు సరిపోవు, మరో దంతాలు కావాలా. ఆమేన్. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే వాడు పాల దంతాలతోనే ఉంటాడు, వాడికి ఆహారం పెట్టేస్తారు, పెద్ద పెద్ద ముడుసు పెడతారు. వాడేమనుకుంటాడు, 2 పళ్ళు ఒకేలాగా ఉంటాయిగా, నువ్వు ఎట్టగానే పెడతావు పాలదంతాలని? పాలదంతాలు నల్లగుంటాయా? చెప్పాలి. అవి తెల్లగానే ఉంటాయి. రెండోసారి వచ్చిన దంతాలు కూడా తెల్లగానే ఉంటాయి. మా డెంటల్ అంతేనా? ఇవి తెల్లగానే ఉంటాయి, అవి తెల్లగానే ఉంటాయి. ఎలా చెప్పగలం మనము? వాడేమనుకోండి, నేను వర్తమానమే అని అని చెప్పి తింటా ఉంటాడు. గొంతులో పడగా అరగదు అది. గొంతులో పడగానే అవి అరగవయి. ఆ ఎముక అరగక వాడు అల్లాడిపోతూ ఉంటాడు పాపం. ఆమేన్. మెసేజ్లో జరుగుతుంది ఇదే ప్రియులారా, మెసేజ్లో జరుగుతుంది ఇదే. ఒక వ్యక్తిని జెన్యూన్గా రానివ్వండి, ఒక వ్యక్తి జెన్యూన్గా దేవుని కలుసుకొనివ్వండి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి దేవుని కలుసుకోవాలా, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి అనుభవం ఉండాలా. దేవుడు నా జీవితంలో ఒక మలుపు తిప్పాడు, ఫ్రమ్ మిల్క్ టు మీట్ అని అక్షరం బట్టి చెప్పకూడదు, వాడు అనుభవం ద్వారా చెప్పాలా. ఇవి మారేవాడికి నువ్వు ఎన్ని ప్రత్యక్షతలని చెప్పి అర్థమవుతాయి వాడికి. ఎస్ బ్రదర్, నేను కరెక్ట్గా నేను అక్కడే ఉన్నా, నువ్వు ప్రకటిస్తున్న వాక్యం నిశ్చయంగా నాకు అర్థమవుతుంది. మిగతా వాడికి ఎక్కువైపోతుంది కదా, వాక్యం ఎక్కువైపోతుంది. వాడికి వాక్యం వెళ్ళడానికి బదులు తలనొప్పి వస్తూ ఉంటాయి. వింటుంది వాక్యమే, గమనించాలి, వింటుంది వాక్యమే. వాళ్ళు వచ్చింది ప్రార్థనకే, కానీ వాక్యము లోపలికి వెళ్ళి ప్రేరేపించడానికి బదులు ఏం జరుగుతుందంటే తలనొప్పి వస్తూ ఉంటుంది. పిల్లోడు పాలు దగ్గర ఏం చేస్తాడండి? పడుకుంటారు వచ్చి సంఘానికి వచ్చి. ఆమె నువ్వు మిక్సీ పట్టాలని బర్రని మిక్సీ పట్టి ఆ పిల్ల నోట్లో పోయాలని చూస్తావు, బాగా బలం పుంజుకుంటాడని. నువ్వు మిక్సీ బట్టి పోసినా వాడు పడుకుంటాడు. నిజానికి మాంసం తినగానే ఏం చేయాలి? యుద్ధం చేయాలా. మాంసం తిన్నాక వాడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి శత్రువుతో. కానీ సంఘానికి వచ్చి వాక్యం వింటా పడుకుంటారు. అంటే రొమ్ము పాలు ఇంకా పోలా. వింటున్నారా? అందుకే తలనొప్పులు వస్తూ ఉంటాయి సంఘాల్లో, తలనొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, నిద్ర వచ్చేస్తూ ఉండిద్ది, ఆలోచనలు స్థిరంగా ఉండకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు? స్థానం, ఇంకా మీరు స్థానం మారలా. హల్లెలూయా. అందుకే సహోదరులుగా నేను చెబుతుంది ఏంటంటే, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో మీరు సహవాసంగా ఉన్నప్పుడు, లేదా ఎప్పుడన్నా మీరు అలా ఒక 10 నిమిషాలు బ్రదర్తో కలిసి మాట్లాడేటప్పుడు వాడి స్థాయిని బట్టి మాట్లాడండి. మీ చెయ్యబాకండి. మీకు అర్థమవుతుందా? మీరు ఎంతలో ఉన్నారో అది బోధించబాకండి, వాడు ఎంతలో ఉన్నాడు దాన్ని బోధించండి. ఇది చాలా ప్రాముఖ్యం సంఘానికి. వాడి పొజిషన్ ముందు మీరు ఎరుగుంటే అది వివేచన. వాడు ఏ స్థానంలో ఉన్నాడో అది మీరు పట్టుకుంటే గొప్ప వివేచన శక్తి, అది గొప్ప వరం. అది నువ్వు ఎప్పుడైతే వాడి స్థాయిని కనిపెడతావో వాడి కొద్దిగా హార్లిక్స్ పోసి ఇచ్చేయి. పాలు తాగేవాడు అనుకో, నువ్వు వాడిని కొద్దిగా లాగాలనుకుంటున్నావు కొద్దిగా ముందుకి, అప్పుడు ఏం చేయాలి? నువ్వు కొద్దిగా టేస్ట్ కావాలి కాబట్టి కొద్దిగా బూస్ట్ పోయి దాని లోపల. పాలల్లో ఇప్పుడు పాలు తాగుతున్నాడు, ఒరే ఇక్కడ కాదురా కొద్దిగా ఉంది అని మాట చెప్పమాక, ఉందని కొద్దిగా హార్లిక్స్ కొద్దిగా తాపి పౌడర్ దించి కొద్దిగా వాడి యొక్క వాడికి జీర్ణించుకునే శక్తిని ఎరిగిన వాడు ఏం చేస్తావంటే కొద్దిగా హార్లిక్స్ బూస్ట్ వేసామనుకో, వాడు కొద్దిగా మధురంగా తగిలిద్ది. ఓ నిజంగా బ్రదర్ చాలా బాగుంది, ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది అని కొద్ది ముందుకు వస్తాడనమాట. అట్ట టేస్ట్ వెంబడి టేస్ట్. హల్లెలూయా. కొద్ది పెరుగుతున్నప్పుడు వాడు మన స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు వాక్యం విరివిగా ప్రకటించవచ్చు. ఆమేన్.
ఇప్పుడు 63లో దిగొచ్చిన వ్యక్తి ఎవరంటే మెజర్ లేని వ్యక్తి అనమాట. సంఘంలో ఏమో 63లో దిగొచ్చాడు అంటారు కానీ 63 యొక్క వాక్యాన్ని పట్టుకోలేరు. చాలామంది ఎలా ఉంటారంటే చెబుతున్న మర్మానికి ఆనందిస్తారు. ఎందుకు వాళ్ళ జీవితంలో అది నెరవేరదంటే వాడు ఇంకా ఎదగల కాబట్టి. మర్మం అయితే బాగా బలంగా వచ్చి 63లో మర్మాలు ఇప్పబడ్డాయి, మర్మాలు తెరవబడ్డాయి, విశ్వాసం తెరవబడింది, ఆహారం బహుబలంగా వచ్చింది. బొబ్బిలి సింహం నిజంగానే ఎర్రతో వచ్చి బొబ్బిలి పెట్టింది, నిజమే ఇది. కానీ నువ్వు సింహంగా మారితేనే దాని ఆహారం తినగలవు. సింహం తినే ఆహారం ఏది పడితే అది తినలేదండి. ఆ వేటాడే గుణం మొదటిగా నీకు రావాలి. అది దేవుడి ప్లాను. ఎలా దేవుడు వేటాడి 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 మరి ఆ ఎర్రను పట్టుకొని వస్తాడో, ఇంకో మాట చెప్పాలంటే ప్రవక్త అంటాడు, జంతువులలో మొగది చాలా అందంగా ఉంటుందంట. ఈ మానవ జాతిలో ఆడపిల్లలు చాలా అందంగా ఉంటే జంతువులలో మొగే చాలా అందంగా ఉంటాయంట. దానికి డిమాండ్ ఏంటో తెలుసు. మరలా ఇంకో విషయం చెప్పనా, ప్రవక్త అంటాడు, ఈ మగ జంతువు గుహలో కూర్చుంటే ఆడ జంతువు వెళ్ళి వేటాడి రావాలంట. ఎందుకు? అందగాడంట. ఆడపిల్ల అందంగా ఉంటే కట్నం ఇచ్చానే చేసుకుంటారు. ఒక 5 లక్షలైన పర్లా, అమ్మాయి నాకు నచ్చిందయ్యా వచ్చేయంటారు. ఎందుకు? డిమాండు. బ్యూటీని బట్టి డిమాండ్ లోకంలో, అందాన్ని బట్టి బయట లోకంలో డిమాండ్ ఉందన్నమాట. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఆడపిల్లల్ని. హల్లెలూయా. ఇలాగనే జంతువులు అంట, మొగదేమో గుహలో కూర్చుంటే ఆడదెళ్ళి అరణ్యంలో పోరాటం చేసి ఎర్ర తీసుకొని వచ్చి మగదానికి ఇచ్చిద్దంట. ఇక్కడేమో మగపిల్లడు వెళ్ళి పని చేసుకొని వస్తాడు, ఆడపిల్ల ఇంట్లో కూర్చుంటుంది. కానీ జంతువులు ఎలాగంటే మొగదింట్లో కూర్చుంటే ఆడదెళ్ళి పని చేసుకొని వచ్చిద్దంట. డిమాండ్ అంటారా? ఆ డిమాండ్ మనుషుల్లాగా ఉన్నట్లయితే ఎప్పుడో బాగుపడేదే. ఆమేన్. సమాన హక్కుభావం కోల్పోయాం కాబట్టి ఇన్ని సమస్యలు అన్నమాట. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ ఆడదెళ్ళి పోరాటం చేసి తెచ్చేటప్పుడు దాని విలువ అర్థమైద్ది. దాని విలువ అర్థమైద్ది. ఎందుకంటే మొగది పోరాడదని కాదు, ఐఎమ్ ఫైటర్. ఒక్కసారి నేను బయటికి వెళ్ళి గర్జించానంటే నాకు ఆహారం వచ్చేస్తుంది. కానీ నీకు తెలియాలిగా ఎలా మగవాడు చేస్తున్నాడో నీకు తెలియాలి. కొంతమంది స్త్రీలు ఉంటారు, పురుషు పాపం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పని చేసుకొని వస్తాడు. పాపం ఇంటికి రాగానే సోదా, ఈ రోజంతా ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఏయో నానా తలంపులు, ఆ గొడవలు ఈ గొడవలు పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇంటికి రాగానే పురుషుని వేధిస్తూ ఉంటారు. అరే అదంట్రా ఇదంట్రా, భర్త గారు అదంట ఇదంట, డానీ అదంట ఇదంట అంటూ ఉంటారు. అప్పుడు అనిపించింది పురుషుడికి, అరే ఒకసారి వీళ్ళు కూడా పంపిస్తే పోయితే. ఎండకి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఎండ దెబ్బను చూడక, వాన దెబ్బను చూడక, చలి ఏం లెక్క చేయకుండా పనిచేసి డబ్బులు తెస్తుంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి కుటుంబం కోసం మొరపెట్టి పిల్లల్ని కాపాడుకోకుండా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా మీద ఎదురుదాడి, మరలా పురుషుడి పైన ఎదురుదాడి. ప్రవక్త అన్నాడు, హేట్ దట్ ఫ్యామిలీ అన్నాడు. నేను ఆ కుటుంబాన్ని నేను ద్వేషిస్తున్నాను అన్నాడు ఆయన. ఎందుకంటే పరిపాలన ఎప్పుడు కూడా యజమానుడై ఉండాలా. కుటుంబానికి పరిపాలకుడు పురుషుడై ఉండాలి. ఒక కుటుంబాన్ని కానీ స్త్రీ కానీ పరిపాలిస్తుందంటే వాడి ఇదివరకే పడిపోయాడని అర్థం, పతనమయ్యాడని అర్థం. హల్లెలూయా. కష్టం తెలియాలి కాబట్టి ఆడదెళ్ళి పోరాటం చేసి తీసుకొని వచ్చిందంట. గమనిస్తున్నారు ప్రియులారా? అందుకే గమనించండి, ఈ కాలంలో వచ్చిన వాక్యం ప్రకటించబడుతుంది వాస్తవమే, చదవబడుతుంది వాస్తవమే, వింటున్నారు వాస్తవం, అది మర్మంగా వెళుతుంది. కానీ మీ స్టేజ్ మారట్లా, నేను అది గమనిస్తున్నా. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అదే స్టేజ్లో ఉండి మీరు వాక్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో అదే స్టేజ్లో ఉండి అక్కడెక్కడో పడుతున్న ఆహారం నాకు కూడా కావాలని చేయబెడుతున్నారు. మీరు ఇట్లా ఇస్తారు వాక్యం, రొట్టె ఎవరు ఆపరు, ద్రాక్షరసం ఆపడానికి ఎవరు హక్కు లేదు. ఇస్తారు రొట్టె, ద్రాక్షరసం,
ఆపే హక్కు మానవుడికి లేదు. ఇవ్వబడుతుంది అది. ఆమేన్. అంటే వాక్యము ప్రత్యక్షత ఇవ్వబడుతుంది అది. కానీ నువ్వు ఏ స్థాయిలో ఉండి దాన్ని వింటున్నావో ప్రాముఖ్యం ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ఇట్ ఈస్ వెరీ డిసీవింగ్ ఇన్ ద మెసేజ్. వర్తమానములో జరుగుతున్న పెద్ద మోసం ఇది. ఒక మనిషి తనకు తానుగా మోసపోతున్న కాలం ఇది. ఎవడో మోసం చేయట్లా, వాడికి వాడే గొప్పగా ఉండాలనే ప్రయత్నం. నేనెందుకు మెసేజ్లో హైగా ఉండకూడదనే ప్రయత్నం. అర్థమవుతుందా మీకు? నేనెందుకు అందరిలో పెద్దగా ఉండకూడదనే ప్రయత్నం. నేనెందుకు నా సహోదరులతో సమానంగా ఉండకూడదు అనే ప్రయత్నం. ఇవన్నీ డెవిల్. అది పాప మీకు తెలియదు. అది మీరు ప్రయాణం చేస్తుండగానే మీరు ఏమనుకుంటారు? వాక్యం ఏమనుకుంటారు? విశ్వాసం అనుకుంటారు, ప్రత్యక్షత అనుకుంటారు. కానీ నిదానంగా మీ ప్రయాణంలో ఎవరన్నా కనపడ్డారనుకో, నీవు వెంటనే ఒక వ్యక్తితో పోల్చుకోవడం ప్రారంభిస్తావు. సహజంగా మనుషుడి యొక్క స్వభావం అది. వెంటనే ఒక మనిషిని పెట్టేసుకొని మనిషికి ఆపాదించేసుకుంటారు. ఇట్లా నేను పలానా బ్రదర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ వ్యక్తితో పోల్చేసుకుంటారు. నేను పలానా సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ వ్యక్తితో పోల్చుకుంటారు. నో 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 సార్, అలా చేయకూడదు. మనం ఆత్మీయ జీవితం అనేది వ్యక్తిగతంగా నువ్వెక్కడున్నావో నువ్వు ఎరగాలి. వేర్ ఈజ్ యువర్ స్టాండింగ్ యు మస్ట్ నో. గుర్తుపెట్టుకో, నేను పదే పదే ఈ మాట చెప్తున్నా. నేను చివరికి వచ్చాక పరిపక్వం కలిగిన ప్రజలు చేస్తున్నప్పుడు నువ్వు కూడా పరిపక్వమైన భ్రమలో ఉండిపోయి పాపం నువ్వు పడిపోకూడదని నేను ఈ మాటలు చెప్తున్నాను మీకు. ఎక్కడ మోసపోకూడదు పిల్లారా, ఎక్కడ భ్రమపడద్దు. లాలన చేయి ఆత్మ అంటే ఏదో కాదు, నువ్వు ఏమి లేకపోయినా ఉన్నావని చెప్పేదే లాలన చేయి ఆత్మ. నువ్వు కలిగి లేకపోయినా కలిగి ఉన్నావని చెప్పేదే భ్రమపరచు ఆత్మ. ఇప్పుడు బహుభయంకరంగా మెసేజ్లో తిరుగుతున్న ఆత్మ ఏంటంటే లాలన చేయి ఆత్మే. ఈ లాలన చేయి స్పిరిట్ అనేది అత్యంత భయంకరమైన స్పిరిట్ పిల్లారా. అదే ప్రవక్త సంసోన్తో పోల్చాడు ఈ లాలన చేయి ఆత్మని. ఈ లాలన చేయి ఆత్మని ప్రవక్త సంసోన్తో ఎందుకు పోల్చాడు తెలుసా? అతను తన శక్తిని పోగొట్టుకున్నాడన్న సంగతి కూడా తెలియకుండా ఉన్నాడంట. ఇప్పుడు శత్రువులు వస్తే నేను జయిస్తాను అని అనుకుంటున్నాడంట. కానీ నిజంగానే శత్రువులు వచ్చినప్పుడు ప్రయత్నం చేసేసరికి శక్తి లేదంట. లాలన చేసింది ఆత్మ, ఊపింది అక్కడ. నువ్వు ఉన్నావు, నీకేం కాల, నువ్వు ఉన్నావు, నువ్వు పలికితే ఆమేన్, నువ్వు నీ జుట్టు విసిరితే, నువ్వు గుద్దితే, ఇవన్నీ లాలన చేసింది. గుర్తుపట్టండి, క్యాచ్ ద స్పిరిట్. మీ లోపలే పని చేస్తుందని గమనించండి. మీ లోపలే పని చేయుచున్న దాన్ని గమనించండి. అపవిత్రత అనేది బయట నుండి రాదు, లోపల నుండే వస్తుంది. అన్క్లీన్నెస్ లోపల నుండి ఎలాగైతే వస్తుందో లోపల నుండి క్లీన్నెస్ రావాలా. అదే పావురం అంటే. లోపల నుండి ఎలాగైతే అపవిత్రత వస్తుందో, మరి అపవిత్రతని వెళ్ళగొట్టదు కూడా లోపలే ఉండాలి. ఎక్కడో అపవిత్రత లోపల ఉన్నప్పుడు, లోపల నుండి వస్తున్నప్పుడు అపవిత్రతని వెళ్ళగొట్టేది కూడా లోపలే అక్కడ ఉండాలా. ఆమేన్. అందుకే పావురము తనకు తానుగా శుద్ధీకరించుకుంటుందంట, తనకు తానుగా కడుక్కుంటుందంట. ఎక్కడి నుంచి? లోపల నుంచి. అపవిత్రతని కడుక్కునేది ఎక్కడి నుంచి? పావురము లోపల నుంచి. అంటే తన స్టేజ్ మారుతుందన్నమాట లోపల నుంచి. నీకు నీవుగా కడుక్కునే స్థాయికి నువ్వు రావాలి పిల్లారా. లోపల నుండి వస్తున్న పరిశుద్ధాత్మ నూనె, లోపల నుండి వస్తున్న ఆ ప్రత్యక్షత పనే ఆయిల్, ఆ ద్రాక్షరసం లోపల నుండి వస్తున్నప్పుడు అది నీవు శుభ్రపరచడంగా నీకు దోహదపడుతుంది. అది ఆమేన్. గమనిస్తున్నారా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మెసేజ్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ పొజిషన్ నువ్వు ఎరగాలి. బేతేలా నువ్వు ఎరగాలి. సిగ్గుపడద్దు, దాంట్లో సిగ్గు అవసరం లేదు. హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి నీకోసం సహాయ చేతులు ఉన్నాయి. ప్రార్థించే సహోదరులు ఉన్నారు, ప్రార్థించే సిస్టర్స్ ఉన్నారు నీకోసం. నువ్వు ఎంత సమూహాన్ని పెట్టుకొని, అదృశ్య సైన్యాన్ని పెట్టుకొని ఇప్పుడు ఒక్కదానిగా కురిగిపోయావనుకో, రేపన్నాక నీకు అవకాశం ఉండకపోదు. ఉండదు నీకు రేపన్నాక అవకాశం. అందుకే ఇప్పుడే గమనించండి, మీ స్థానం మొదటగా మీరు ఎరగండి. ఎక్కడున్నారో ఎరగండి. ఎరిగి నీ స్థాన ప్రకారం ప్రార్థన చెయ్యి. వింటున్నారా?
మీ జీవితంలో శుద్ధి ఇంకా జరగల, కానీ నువ్వు దేని ప్రార్థన చేస్తున్నావో తెలుసా? నేను చెబుతున్న వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. హై పదాలు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉన్నతమైన పదాలు పెట్టి నువ్వు ప్రార్థన చేయుచున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ అది వాస్తవమే. కానీ ప్రార్థన చేయడం తప్పేం కాదు, వాస్తవమే. కాకపోతే నీకు శుద్ధీకరణ జరగాలి, నా లోపల ఇంకా ఈ శుద్ధే జరగల, నాలో ఇంకా ఈ పాపమే పోలా అని నువ్వు గ్రహించి మొదటిగా దాని కొరకు ప్రార్థన చేయి. వాక్యాన్ని విను. ప్రభువా, నా స్థానం ఇంత ఉంది ప్రభు, అక్కడ వెళ్ళాలను, నా స్థానం ఇంత హైలో ఉంది ప్రభువా, నా గొప్ప అవకాశం నువ్వు ఇచ్చావు ప్రభువా అన్ను దాని కొరకు నువ్వు పట్టుకో, వాస్తవమే. కానీ నీ ప్రార్థన మాత్రం దీన్ని ఎరుగుతూనే నువ్వు ఎక్కడున్నావో ఎరిగి ప్రార్థించాలా. ఐ నీడ్ జస్టిఫికేషన్ లార్డ్, ఐ నీడ్ శాంటిఫికేషన్ లార్డ్, ఐ నీడ్ హోలీ గోస్ట్ లార్డ్. హల్లెలూయా. నీకు అగ్ని బాప్తిసం కావాలంటే దాని కొరకు ప్రార్థన చేయి. జస్టిఫికేషన్, నీతికరణ ప్రార్థన చేయి, శుద్ధీకరణ ప్రార్థన చేయి, లోపల తర ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడాగేవో మొదటగా నువ్వు ఎరగాలి. నీ స్పిరిట్ ఎక్కడాగిందో ఎరుగు. నీ వర్తమానంలో మెసేజ్ అంటే హోలీయెస్ట్ ప్లేసే. మనం చెప్పుకుంటున్న ప్రతి వాక్యం కూడా హోలీయెస్ట్ ప్లేస్లో ఉన్న వాక్యం ఇది. ఎందుకంటే దేవుడు 63 ఎలా వచ్చాడు ఆయన? అతి పరిశుద్ధ స్థలములో ఉండి వచ్చాడు ఆయన. ఆయనే అతి పరిశుద్ధ స్థలము. తెర చినిగిపోయిన తర్వాత మనమందరం ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాం, ఓకేనా? కానీ ఒకవేళ నువ్వు ఆవరణంలోనే ఉంటే పరిస్థితి ఏంటి? చెబుతున్న వాక్యమేమో అతి పరిశుద్ధ స్థలం యొక్క వాక్యం, నువ్వు ఉందేమో ఆవరణము. ఆమేన్. ఇప్పుడు ఇక్కడున్న అనుభవం కలిగిన ప్రజలు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు సమానమని అనుకున్నావు అనుకో, నువ్వు మోసపోతావని నా భావన. కొద్ది క్లారిటీ అయిందా? వాళ్ళతో పోల్చుకొని, హల్లెలూయా, వాళ్ళతో నువ్వు పోల్చుకొని నువ్వు కూడా అక్కడ ఉన్నావు అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నట్టే, గుర్తుపెట్టుకో. అందుకే మొదటిగా ఎవరి స్థానం వాళ్ళు ఎరగాలి ప్రియులారా. వేర్ వీఆర్ స్టాండింగ్ వీ మస్ట్ నో. కొద్ది నిదానంగా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి నా భావన. ఆమె ఎక్కడ నిలబడ్డామో ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఎరిగి తీరాలి ఆత్మీయ జీవితంలో. ఆమేన్. గమనిస్తున్నారా మీరు? ఇప్పుడు ఈ 63లో దిగి వచ్చిన తర్వాత కొరతలు లేని, హద్దులేని విశ్వాసంతో ఆయన వచ్చాడు. ఆయన ప్రత్యక్షతలకు హద్దులు లేవు, బయలుపాటులకు హద్దులు లేవు. ఆమేన్. నువ్వు ఒకరు మాట్లాడినప్పుడు నాకెందుకు రావట్లేదు ప్రభు అనుకో మాకు. ఒక వ్యక్తి విశ్వాసం గురించిన మాట మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తి బ్రదరు ఈరోజు నాకు ప్రత్యక్షత వచ్చిందని దాన్ని ప్రకటించినప్పుడు, దానికి చెప్పినప్పుడు నాకెందుకు రాలేదు ప్రభు అని పోటీ బట్టి ప్రార్థనలకు వెళ్ళ మాకు. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ దిస్. మరొక్కసారి నేను దీన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చెప్పంటావా? ఇవన్నీ జెన్యూన్గా సంఘములో జరుగుతున్న సర్పపు జాడ. మనుషులు కాదు నేను మాట్లాడుతుందండి, నా భావన అర్థం చేసుకోండి పిల్లారా. తెలియకుండానే వాడు మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొడతా ఉంటాడు. మనకు తెలియదు కానీ వాడు దెబ్బ కొడతాడు. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ప్రత్యక్షతను బోధించినప్పుడు, ఆ ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నప్పుడు అది కొద్దిగా అందంగా, బ్యూటిఫుల్గా, అది ప్రేరేపించదగినట్టుగా ఉన్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని మనసులో పెట్టుకొని ప్రార్థనలోకి వెళ్ళి నాకెందుకు ఇలాగ రాదు ప్రభువా అని ప్రార్థన చేయకూడదు. డోంట్ కంపేర్ విత్ అదర్స్. నీ ఆత్మీయ జీవితాన్ని వేరే వ్యక్తితో పోల్చుకొని కంపేర్ చేసుకొని బలిపీఠం దగ్గర వెళ్ళమాకు. నువ్వు వాడికి వెళ్తావు, కన్నీళ్ళు కారుస్తావు, మొరపెడతావు, నువ్వు అన్నీ చేస్తావు, కానీ దేవుడు నీ ప్రార్థన వినడు. ఇతరులతో పోల్చుకొని చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించడం. వేర్ ఈజ్ యువర్ టెస్టిమోనీ? జెన్యూన్గా రా. జెన్యూన్గా నువ్వు ఎలా ఉన్నావు అలా వచ్చేయి. నువ్వెంత పాపంలో ఉన్నా పర్లా, రా, అంగీకరిస్తారా? కానీ పక్కవాడు పరిశుద్ధుడని నేను అలాగే ఉండాలి ప్రభు నువ్వు పోయావు అనుకో, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు యాక్సెప్ట్ చేయండి నీది. నువ్వు పాపిగా సన్నిధిలోకి రా.
అన్క్లీన్నెస్గా ఉన్నావా, అపవిత్రతగా ఉన్నావా, అలాగే రా ప్రార్థన చేయి, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. కానీ నీ మనసులో ఎవరు గుర్తు రాకూడదు. నీ మనసులో ఇన్స్పిరేషన్ వేరు పిల్లారా, ప్రేరేపణ వేరు. ప్రేరేపణ అంటే విలియం బ్రానమ్ ఉన్నాడు, హీఈస్ మై ఇన్స్పిరేషన్, ఆయన నా ప్రేరేపణ. ఆయన ఎలా జీవించాలో అలా జీవించాలన్నది నా ప్రేరేపణ. జీవితం ఆయన మర్మాలు ఇప్పేవాడు, నేను ఇప్పాలంటే కుదిరితే ఆయన 7వ దూత మర్మాలు ఇప్పుటకు ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఆయన కింద 5-4 మినిస్ట్రీగా ఒక బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఎంతైతే ఇవ్వబడుతుందో అంతే నేను బోధిస్తా. ఆమేన్. అర్థమైందా మీకు? ఎంత రెవల్యూషన్ అయితే దేవుడు నాకు ఇస్తాడో నేను అంత రెవల్యూషన్ మీకు బోధిస్తాను. దేవుడు సంఘాన్ని సరిచేయమని ఆలోచనలు ఇచ్చినప్పుడు నేను ఆ సంఘాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాను. అది మై డ్యూటీ అది. ఆమేన్. ఇప్పుడు నేను ప్రవక్త జీవితాన్ని పోల్చుకొని నాకెందుకు రాదు ప్రభువా, నాకెందుకు రాదు ప్రభు అనకూడదు నేను. ఆమేన్. ఏలియాలో జరిగినవన్నీ కూడా ఏమడిగాడు? డబల్ పోస్ట్ ఆఫ్ అనాయింటింగ్ నాకు ఈ ప్రభు అన్నాడు. నువ్వు చేసింది నేను చేస్తానల్లా. ఎప్పుడు ఏలియా పక్కన కూర్చొని నాకెందుకు జరగదు నీలాగా అని అడగలా. కానీ ఇవన్నీ వెయిట్ చేస్తున్నాడు. ప్రభువా, నన్ను పుట్టించింది ఏలియా ఆత్మాభిషేకం కిందే కదా. ప్రభువా, నేను ఇవన్నీ చేస్తేనే కదా రేపు నాకు ఎత్తబడేది. ఆమేన్. ఇవన్నీ జరిగితేనే కదా ప్రభువా నాకు ర్యాప్చర్ అనేది లోపల ఉంది. కానీ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద టైం. ఖచ్చితంగా దుప్పటి నా మీదే పడబోతుంది, అభిషేకం నా మీదకే రాబోతుంది అని ఎంతో సౌమ్యంగా సమాధానముగా హల్లెలూయా ఆ వ్యక్తి వెతుకుతూ ప్రయాణంలో వెళ్ళినప్పుడు చివరికి ఎవరూ లేరు, కానీ ఎలీషా మాత్రమే ఉన్నాడు ఏలియాతో. ఆమేన్. గమనిస్తున్నారా? కొద్ది వాక్యం అర్థమవుతుందా మీకు? స్పష్టత అవుతుందా? అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా జెన్యూన్ ప్రేయర్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. జెన్యూన్ ప్రేయర్. ఏ ప్రేయర్ అంటే అది జెన్యూన్. నువ్వు ఏమై ఉన్నావో అదే ప్రార్థించు. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు అదే ప్రార్థన చేయాలి. నీవు ఎక్కడా కూడా నువ్వు మరో కోణంలోకి వెళ్ళిపోకూడదు. వేరే సహోదరులను నువ్వు చూడకూడదు. నువ్వు దట్ ఈస్ అ ప్రొఫెట్. ప్రవక్త ఆ విధంగానే దేవుడు తీసుకుని వచ్చాడు ప్రవక్తని. ప్రవక్త ఎవరిని చూసేవాడు కాదు. ఆయన నేను దేవుడితో ఉన్నానా దయ్యంతో ఉన్నానా నాకు చూపించి ప్రభు అన్నాడా? ఒకసారి ప్రవక్త పెంతెకొస్తు కూడానికి వెళ్తే ఒక వ్యక్తి చాలా పవర్ఫుల్గా వాక్యం ప్రకటిస్తూ ఉంటాడు. పెంతెకొస్తు సేవకుడు వాక్యం ప్రకటించి మరి ఆ స్టేజ్ని ఊపేస్తూ ఉంటాడు. ప్రవక్తకు బాగా ఇష్టమవుతుంది ఆ రివైవల్. ప్రభువా, నన్ను పిలిచావు, నేనేంటో ఎట్లున్నా, కానీ పెంతెకొస్తు సేవకుడు చాలా హార్డ్ ప్రీచింగ్, చాలా రివైవల్గా బోధిస్తున్నాడు, ఉద్యమంగా బోధిస్తున్నాడు. అలాంటి మరి బోధించే అవకాశం నాకు కూడా ఇచ్చి, ఆ స్టైల్ నాకు కూడా ఇచ్చి పంపించచ్చు కదా ప్రభువా, నాకు అవకాశం ఇవ్వచ్చు కదా, నన్ను ఎందుకు నువ్వు ఇలా ఉంచావని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, అంతకన్నా నువ్వు ఎలాగున్నావో అలాగరా, నీకు ఎంత ఇచ్చా నేను, ఏ కోణంలో నిన్ను ప్రయాణింపజేస్తున్నానో నువ్వు ఆ కోణంలోనే రా. ఆ తర్వాత ఎవరిని బట్టయితే చూసి ఇలా ఉండాలనుకున్నాడో వాళ్ళే ప్రవక్త ఎద్దుకొచ్చి బాప్తీసాలు పొందారు. గమనిస్తున్నారా? నీకు నీవుగా ఉన్నప్పుడు దేవుడు అనేక కార్యాలు నీ జీవితం ద్వారా చేస్తాడు. అందుకే ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అని వర్తమానం చెప్పాడు ఆయన. దాన్ని ఎట్లా పోల్చాడో తెలుసా? యెషయా ఒక ప్రవక్తే, కానీ రాజుగారిని చూసి ఒకటే ఇన్స్పైర్ అవుతూ ఉండేవాడంట. ఇన్స్పైర్ అవ్వటం మంచిదే కదా, అర్థమైందా? ఇన్స్పైరింగ్ మంచిదే, అవ్వటం మంచిదే. కాకపోతే విషయం ఏంటంటే ఇన్స్పైర్ ఏమవుతున్నాడంటే యెషయా లోపలని మర్చిపోయి, యెషయా లోపల పెట్టబడిన ప్రవక్త పరిచర్య మర్చిపోయి భవిష్యత్తులో ఇతనే గొప్ప గ్రంథం రాయబోతున్నాడు. యేసుక్రీస్తు గురించి, మరీ గురించి, పుట్టుక గురించి, ప్రవచనాల గురించి ఎన్నో ప్రవచనాలు యెషయా లోపల ఉన్నాయి. కానీ ఆ రాజును చూసుకుంటూ వాడే కింగ్, వాడే మినిస్ట్రీ, వాడే రూలింగ్, ఎటువంటి పరిపాలన ఇది అనుకుని అక్కడే చూస్తాడంట. గుర్తుపెట్టుకో, నీకు నువ్వుగా నిలబడితే, నీకు నువ్వుగా ఒంటరిగా ఉండి దేవుని సమీపిస్తే ఆయనను బలంగా వాడతాడు ఆయన.
ఎంతోమందికి నేను ఆశ్చర్యపురంగా చేస్తాడు ఆయన. నిజంగా నేను చెప్పే మాట, నీకు నువ్వుగా సామాన్యంగా ఉండు, నీకు నువ్వుగా సింప్లిసిటీగా ఉండు, నీకు నువ్వుగా దేవుని సమీపించు. చాలామందికి ఆశ్చర్యపురంగా రేపు అన్నాక చేస్తాడు ఆయన. దట్ ఈస్ ద గాడ్స్ వే. అది దేవుడు మార్గం ప్రియులారా అది. అందుకే ప్రొఫెట్ ఒక వర్తమానంలో అన్నాడు, నిజానికి నా సబ్జెక్ట్ ఇది కాదు, కానీ కొన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. ఆమేన్. నిజాన్ని నేను ఎన్నుకున్న సబ్జెక్టే దీనికి సంబంధించింది కాదు. నేను ఏలియా గురించి చెప్దాం అనుకున్నాను ఈరోజు, ఎందుకంటే ప్రొఫెట్ మరి పుట్టినరోజు కాబట్టి నేను అవి చెప్పడానికి ఇష్టపడ్డాను. ఎనీవే, ఏదేమైనప్పటికీ మనము కొద్ది ముందుకెళ్దాం ప్రియులారా. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, అన్వెల్కమ్డ్ క్రైస్ట్ అనే వర్తమానంలో, ఆహ్వానించబడని క్రీస్తు అనే వర్తమానంలో అనేమంటున్నాడు, 55వ మెసేజ్ ఇది, 55వ సంవత్సరం ఇది. చాలామంది గమనించండి, ఇక్కడ ప్రీచర్స్ అంటే బోధకుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వింటున్నారా? ప్రొఫెట్ బోధకుడేనా? హీఈస్ అ గ్రేట్ ప్రీచర్, మర్మాలిపే బోధకుడు ఆయన. కానీ ఏమన్నాడు తెలుసా? అండ్ యు నో, మీకు తెలుసు, ఏ లాట్ ఆఫ్ టైమ్స్ దట్స్ అమాంగ్ ప్రీచర్స్, చాలాసార్లు బోధకుల మధ్యలో ఇది, బట్ ఇట్స్ ట్రూ. గమనించండి, చాలాసార్లు బోధకుల మధ్య బోధకులు ఎలా వ్యవహరిస్తారంటే యాక్టర్స్ లాగా బిహేవ్ చేస్తారంట. యాక్టర్స్ లాగా అంటున్నాడు ఇక్కడ. అండ్ యు నో, ఏ లాట్ ఆఫ్ టైమ్స్ దట్స్ అమాంగ్ ప్రీచర్స్, ప్రసంగికుల మధ్యలో చాలాసార్లు ఏం జరుగుతుందో తెలుసా? నేను చెబుతుంది వాస్తవం అండి, నేను చెబుతుంది వాస్తవం. ఎలా ఉంటారో తెలుసా? యాక్టర్స్. యాక్టర్స్ అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. నటించువారుగా బోధకుల మధ్యలో చాలామంది అలాగే ఉంటారంట. దే గెట్ ఇన్ ఎ పుల్పిట్, వాళ్ళు బలిపీఠం ఎక్కుతారు. దెన్ దే గెట్ ఎ పుల్పిట్ వాయిస్, వాళ్ళు బలిపీఠం ఎక్కి బలిపీఠ స్వరాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. వెల్, మంచిది, యు నో బ్రదర్, సహోదరుడా, నీకు తెలుసా? హో, ప్రవక్త అంటున్నాడు, వాళ్ళు బలిపీఠం ఎక్కగానే బలిపీఠ స్వరాన్ని మాట్లాడతారంట. స్టైల్ ఉంటుంది, పుల్పిట్ స్టైల్స్ ఉంటాయి. ప్రసంగికులు ఎక్కడో నేర్చుకొని వస్తారు. ప్రవక్త నేను కాదు మాట్లాడుతుంది, ప్రొఫెట్ ఈ స్పీకింగ్. ప్రవక్త ఆ బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, యాక్టర్స్, వాళ్ళు నటించువారు. దే గెట్ ఇన్ ఎ పుల్పిట్, వాళ్ళు బలిపీఠం ఎక్కుతారు. ఎక్కి వాళ్ళు బలిపీఠ స్వరాన్ని వాడతారు. దే గెట్ ఎ పుల్పిట్ వాయిస్, వాళ్ళు బలిపీఠ స్వరాన్ని పొందుకుంటారు. వెల్, మంచిది, ఓ మంచిది, సహోదరులారా బాగున్నారా అని ఒక వ్యత్యాసమైన ఒక స్వరాన్ని వాళ్ళు వాడతారు. ఓ యు ఫారిసీ, ప్రవక్త అన్నాడు, ఓ యు పరిసైడా, క్విట్ యాక్టింగ్ లైక్ దట్. మొదటిగా నటించుట ఆపు. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడు తెలుసా? హీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రీచర్స్. ప్రసంగికులలో ఏం జరుగుతుందో, సంఘములో ఏం జరుగుతుందో, ఏలియా సర్పం యొక్క జాడను కనిపెట్టువాడు ఆయన. సర్పం యొక్క జాడను పరిపూర్ణంగా కనిపెట్టే మరి ప్రవక్త అని విలియం బ్రానమ్ అంటే. ఓ యు ఫరిసీ, ఓ పరిసయుడా, క్విట్ యాక్టింగ్ లైక్ దట్, నటించుటాపు. టాక్, బీ యువర్ సెల్ఫ్. నీవు ఎలాగున్నావో అలాగే ఉండి మాట్లాడు. పీపుల్ విల్ లైక్ యూ బెటర్ ఇఫ్ యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్. నీకు నీవుగా ఉన్నట్లయితే ప్రజలు నిన్ను మరింతగా పొగుడుతారు, మరింతగా మెచ్చుకుంటారు. ఎప్పుడు నువ్వు బలిపీఠం ఎక్కాక ఒక స్వరముగా ఉండి బలిపీఠం దిగాక మరొక స్వరంగా ఉంటే నువ్వు పరిసయుడు, నీవు నటిస్తున్నావు నీవు. కానీ నీకు నీవుగా ఉండు. హల్లెలూయా. హో, బట్ దే హ్యావ్ ఎ పుల్పిట్ వాయిస్ అండ్ దెన్ ఏ స్ట్రీట్ వాయిస్. హో, గమనించండి, కానీ వారికి బలిపీఠ స్వరం ఉన్నది, అలాగే వీధుల స్వరం కూడా ఉంది. దే హ్యావ్ ఏ స్ట్రీట్ వాయిస్ అండ్ దే హ్యావ్ ఏ పుల్పిట్ వాయిస్. ప్రవక్త మాట్లాడుతుంది, పరిసయ్యులు ఆత్మలు ప్రసంగికుల్లో ఉండి మాట్లాడుతున్నాయని మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడి స్పిరిట్ అలా ఉంటుందంట. దే హ్యావ్ ఏ పుల్పిట్ వాయిస్, బలిపీఠ స్వరం ఉంటుంది, అండ్ దెన్ ఏ స్ట్రీట్ వాయిస్, అలాగనే మరలా వీధి స్వరం కూడా ఉంటుంది. ఐ లైక్ ఫర్ దెమ్ టు బి జస్ట్ ఆన్ ద పుల్పిట్ లైక్ దే ఆర్ ఆన్ ద స్ట్రీట్. వాళ్ళు బలిపీఠం దగ్గర ఎలాగుంటారో వాళ్ళు వీధుల్లో అలాగుంటే నేను ఇష్టపడతాను.
బీ ద సేమ్ పర్సన్, డోంట్ బీ ఎ ఫారిసీ. ఒకే మనిషిలాగా ఉండు, పరిసయ్యుడిలాగా ఉండ మాకు. అండ్ యు నో సమ్ ఆఫ్ అవర్ సిస్టర్స్ గెట్ దట్ ఆన్ దెమ్ టు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, మీకు తెలుసు చాలామంది సహోదరులు వారిలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎట్లాగుంటారంట? చర్చిలో ఒక స్వరము, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఆమేన్ సిస్టర్, హౌ ఆర్ యూ సిస్టర్, ఫైన్ సిస్టర్. ఎక్కడ లేని భక్తి అంతా చూపిస్తారు సహోదరుల మధ్య, సంఘములో సేవకుల మధ్య. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత దే హ్యాడ్ ఏ స్ట్రీట్ వాయిస్. వాళ్ళకి ఏముందంట? వీధి స్వరం ఉంది. వీధి స్వరం అంటే లోకస్తులు కలిగిన స్వరాలు. బలిపీఠం కాడ మర్యాద, చర్చిలో మర్యాద, సహోదరుల మధ్య మర్యాద, ఇంటికి వెళ్ళగానే అయిపోయింది మొత్తం. అంటే నువ్వు ఒక్క మనిషిలాగా లేవని గుర్తుపట్ట అంటున్నాడు. నీకు నువ్వుగా గుర్తించు. మొదటగా నువ్వే ఇద్దరు వ్యక్తుల్లాగా ఉన్నావు. బయట నుంచి చెప్పేది అవసరం లేదు ఇక్కడ. యూ ఫైండ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా కనిపెట్టు, నువ్వు ఇద్దరు వ్యక్తులాగా జీవిస్తున్నావు నీవు. ప్రవక్త అన్నాడు, ఇన్ హోమ్ దేసే. వాళ్ళు బయట ఇలా అంటారంట, ఇంట్లో ఏమంటారంటే ఇన్ హోమ్ దేసే. ఇంట్లో వాళ్ళు ఇలా అంటారు, జాన్ జేమ్స్ లైక్ హీ వాజ్ షార్ట్, గెట్ ఓవర్ హియర్ అంటున్నాడు. ఓ జాన్ నిదానం కదిలాడు, నిదానంగా వెళ్ళరా. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, జాన్ జంప్స్ లైక్ హీ వాజ్ షార్ట్, గెట్ ఓవర్ హియర్, యు నో బెటర్ దాన్ దట్. ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే ఈ సంఘంలో ఏవో నిదానంగా వస్తాయి మాటలు, సహోదరుల, సిస్టర్, అమ్మ, అక్కి ఎట్టంటారు. బయటికి ఇంటికి వెళ్ళగానే ఆ కీలుగాడు మా ఊళ్ళోడు సంఘంలో ఒకటే గోలోడుదే అని ప్రవక్త అంటున్నాడు. సేమ్ పదం, పేరు మారలా, కానీ ఇంటికి వెళ్ళాక ఆ పేరు గుర్తున్న చెడ్డ వాతావరణం తీసుకొస్తున్నారు. అందరి ముందు అదే వ్యక్తిని పొగిడారు, ఇంటికి వెళ్ళగానే అదే వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. అంటే ఏం జరుగుతుంది? డెవిల్ నీ జీవితంలో మార్పు రాలేదని అర్థమవుతుందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యు నో బెటర్ దాన్ దట్. నువ్వు ఎలాగ ఉన్నావో అలాగుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఆమేన్. వాట్ యు హ్యావ్ టు డూ దట్ ఫర్. దాంతో అసలు నువ్వు ఏం చేస్తావు? ద టెలిఫోన్ రింగ్స్. ఒక్కసారి కానీ ఫోన్ మళ్ళీ ఆ హడావుడిలో, అంటే ఆ సిస్టర్ గారు బ్రదర్ గారు బాగా కోప్పడి ఇలా అరిసిన తర్వాత, అఖిల్ అది ఇది అరిసిన తర్వాత వెంటనే ఫోన్ రాగానే సహోదరుల దగ్గర నుంచి, ఓ హలో బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఏంటి అప్పుడే ఒక్క సెకండ్ కూడా అవ్వాల ఆ సన్నివేశం అయిపోయి, గొడవ జరిగి ముగిసి ఒక్క సెకండ్ అవ్వాల. ఫోన్ రాగానే ఫోన్ తీసుకొని, హలో బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రవక్త అంటున్నాడు, హలో పరిసయుడా, స్టాప్ డూయింగ్ దట్. ముందని చేయుట ఆపు. బీ ఒరిజినల్, బీ యువర్ సెల్ఫ్. నువ్వు నిజత్వంగా ఉండు, యథార్థంగా ఉండు. నువ్వేమైనావు నువ్వు అలాగే ఉండు. హో ఐ డోంట్ లైక్ ఎ పుట్ ఆన్, ఐ లైక్ టు జెన్యూన్. నేను ఎవరితో పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. నేను ఎవరియో అతికించుకోవట్లేదు. నేను హల్లెలూయా, ఐ లైక్ టు బి జెన్యూన్. నేను ఒరిజినల్గా జెన్యూన్గా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను నిజాయితీగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను ఐ లైక్ టు సీ పీపుల్ హూ ఆర్ జెన్యూన్. నిజాయితీగా ఉండే ప్రజలను నేను చూసడానికి ఇష్టపడతాను. వింటున్నారా? ఐ లైక్ టు సీ పీపుల్ హూ ఆర్ జెన్యూన్. నిజాయితీగా యథార్థంగా ఉన్న ప్రజలను చూడటానికి నేను ఇష్టపడతాను. ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ బ్యూటిఫుల్. చాలామంది చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ బ్యూటిఫుల్ హోలీ గోస్ట్ సింగింగ్ హే వైలేగో. కొంతకాలం క్రితము పరిశుద్ధాత్మతో నింపబడి పాడుతున్న ఆ మధురమైన దాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. యు సీ ఏ లాట్ ఆఫ్ సింగర్స్, యు సీ ఏ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ సింగింగ్. ప్రవక్త అన్నాడు, ఇది వరకు మధురంగా మరి పరిశుద్ధాత్మతో నింపబడి పాడుతున్న పాటలు వినటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు చూడండి, యు సీ ఏ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ సింగింగ్. పాటలు పాడేవారిని మీరు గమనించండి, చాలామంది నటిస్తున్నారు. యు సీ ఏ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ సింగింగ్. పాటలు పాడేవారిలో నటించేవారిని గమనించండి. దట్స్ రైట్, అది వాస్తవం. అది ఐ సీన్ సింగర్స్. నేను నటించే మరి పాటకాలు నేను చూశాను. ఐ వెంట్ టు ఏ ప్లేస్ వన్ టైం.
నేను ఒక్కసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను, అండ్ ఐ సీ ఏ ఓవర్ ట్రైన్డ్ వాయిస్. ఓవర్ ట్రైన్డ్ వాయిస్ వాటిని ఏమంటారు? బాగా తర్ఫీదు పొందిన స్వరము. ఓవర్ ట్రైన్డ్, విపరీతంగా తర్ఫీదు పొందిన స్వరము. హోల్డ్ ఎ నోట్ టిల్ దే ఆర్ బ్లక్స్ ఇన్ ద ఫేస్ అండ్ హోల్డ్ ఆన్ ఫర్ డియర్ లైఫ్ అండ్ కమ్ బ్యాక్ డౌన్ అండ్ మేక్ ఎ ఓరాకిల్ అండ్ డోంట్ ఈవెన్ నో వాట్ దే సింగ్ దెమ్సెల్ఫ్. చూడండి, అసలు వాళ్ళు ఏ పదాలు పాడుతున్నారో వాళ్ళకే తెలియదంట. ముఖమేమో నీలి రంగులో మారిపోయి గంట తిప్పుకోకుండా, ఏమంటారు వాటిని, కనీసము గొక్క తిప్పుకోకుండా, ఘంటసాలలాగా గొక్క తిప్పుకోకుండా ముఖమంతా నీలిరంగుగా మారిపోయి, ఏమైనా బ్లూ ఫేసులుగా మారిపోయి, ఓవర్ ట్రైన్డ్. నేను ఎలాగైనా ప్రజల మధ్యలో సింగర్లాగా ఉండాలని చాలామంది వేషధారులు పాడుతారంట. వెన్ దే సింగ్ దెమ్సెల్ఫ్, వారిగా పాడుతున్నప్పుడు దట్స్ నో గుడ్. దే ఆర్ నాట్. వారిగా చూపించుకోవాలని పాడితే అసలు అది పాటే కాదు, అది భక్తే కాదు. సింగింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కోసం పాడండి పాట. హల్లెలూయా. టు మై, నాకైతే నేను ఆ పాతకాలపు ఐ లవ్ ఓల్డ్ ఫ్యాషన్ పెంతెకోస్తల్ సింగింగ్, ఆ పాతకాలపు పెంతెకోస్తు పాటలు నేను పాడటానికి ఇష్టపడతాను. హ్యాండ్స్ అప్ ఇన్ ద ఎయిర్, హ్యాండ్స్ అప్ ఇన్ ద ఎయిర్, గాలి మరి ఆకాశం తోటి చేతులు పైకెత్తి, హల్లెలూయా, అండ్ సింగింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను, ఏ మహిమ కొరకు పాటలు పాడుట. యు లీజ్ ద ఆర్గాన్, పియానో అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అక్కడ ఒకవేళ అక్కడ ఆర్గాన్ ఆగిపోయినా, పియానో ఆగిపోయినా, సమస్తం ఆగిపోయినా, జస్ట్ సింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు పాట పాడటం ప్రారంభించాలా. ఏ మ్యాన్, టర్న్ లూజ్. ఇప్పుడే మీరు లూజ్ అయిపోండి. బీ యువర్ సెల్ఫ్, మీకు మీరుగా ఉండండి ఇప్పటి నుంచి. ఎస్, ఐ లవ్ ఒరిజినల్. నేను నిజాయితీని ప్రేమిస్తాను. ఒరిజినల్ని ప్రేమిస్తాను నేను. ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ. దేర్ ఈజ్ నథింగ్ క్లోజ్ టు హెవెన్. నీ నిజాయితీ తప్ప పరలోకానికి దగ్గరగా చేసేది ఏది కూడా లేదు. లూజ్ యువర్ సెల్ఫ్. నువ్వు దేన్నైతే ఇప్పుడు దాకా కలిగి ఉన్నావో వాటిని వదులుకో. బీ యువర్ సెల్ఫ్, నీకు నువ్వుగా ఉండు. దెన్ హియరింగ్ దట్ రియల్ బ్యూటిఫుల్ సింగింగ్. అన్నీ మరి మధురంగా పాడాలి. ప్రజల మధ్యలో నా గాంభీర్యతను కనపరుచుకోవాలి, నా సింగింగ్ కనపరుచుకోవాలంటే మొత్తం వదులుకో. నిజంగా దేవుడి కొరకు అద్భుతమైన పాట పాడు. ఏ మ్యాన్, హల్లెలూయా. ప్రవక్త చెప్పుకుంటూ వస్తాడు. ఇదంతా కూడా ఆ పరిసెల గురించి మాట్లాడతాడు ఆయన. ఇదంతా కూడా వేరొకరి ప్రభావం గురించి మాట్లాడతాడు ఆయన. ఒరిజినల్గా ఉండకుండా సాతాను ట్రాప్ చేస్తాడని మాట్లాడుతున్నాడు. నీకు నువ్వుగా ఉండనివ్వకుండా వాడు అనేక రకాలుగా వాడు ఏం చేస్తాడంటే నీ లోపల చొరబడి అనేక తలంపులు నీకు పుట్టిస్తూ జెన్యూన్ తొలగిస్తాడు, ఒరిజినల్ తొలగిస్తాడు, నిజాయితీని తొలగిస్తాడు. వేరొకరి మనసులో నేను తీసుకొని వచ్చి, వేరొకరిని నీ మనసులోకి తీసుకొని వచ్చి వారి వల్ల జీవించాలనే ప్రయత్నం చేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. లూజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా వదులుకో. ఇప్పుడు ప్రభువా నాకు నువ్వు కావాలి ప్రభువా అని సమర్పించుకోండి. హల్లెలూయా. గమనించండి పిల్లారా, ప్రవక్త జీవితంలో మొదటి నుంచి ఏంజెల్ ఆఫ్ గాడ్ చెబుతుంది ఇదే. బీ సిన్సియారిటీ, బీ ఒరిజినల్. యథార్థంగా ఉండు, యథార్థంగా ఉండు, నిజాయితీగా ఉండు, నేను నిన్ను వాడుకుంటా. నువ్వు ప్రవక్తని నమ్మించుకో ప్రజల చేత, నీ ముందు క్యాన్సర్ కూడా నిలబడదు అన్నాడు ఆయన. నిన్ను కానీ ప్రవక్తని ప్రజలు నమ్మినట్లయితే నీ ముందు క్యాన్సర్ కూడా నిలబడదని చెప్పాడు తోత. అది కేవలం ప్రవక్తకు మాత్రమే కాదు ప్రియులారా. నిజముగా మనము కూడా యథార్థంగా ఉన్నప్పుడు మనం ఎవరినో నేను దేవుని కుమారుని అని రుజువుపరచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో మనం చూసి నువ్వు వధువు అని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు దేవుడికి మధ్యలో ఉన్న సిన్సియారిటీ, నీ ఒరిజినాలిటీ నువ్వే కనిపెట్టుకో. నీ కన్యత్వాన్ని నువ్వే కాపాడుకో. నీ ఒరిజినాలిటీ నువ్వే కాపాడుకో. ఇంట్లో ఒక రకంగా, ఇంటి బయట ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా, చర్చి నుంచి వెళ్ళాక ఇంట్లో ఒక రకంగా కాదు. బీ ఒరిజినల్, బీ జెన్యూన్. అందుకే వాక్యము వస్తుంది అని ఆ వాక్యాన్ని పట్టుకొని మీరు ఇక్కడే ఉండి వాటిని తీసుకుంటే ఉపయోగం లేదు. నువ్వు కూడా వాక్యంతో పాటు నడవాలి. ఆమేన్.
నీ జీవితంలో పురోభివృద్ధి జరగాలి, నీ జీవితంలో కొన్ని మలుపులు జరగాలి. ప్రభువా, నాలో శుద్ధీకరణ ఇంకా జరిగించిన ఆయన, ఇంకా పాపం పోలా నా లోపల పదే పదే ప్రేరేపిస్తూనే ఉంది, పదే పదే నేను బలహీనమైపోయి పడిపోతూనే ఉన్నా ప్రభువా, దయచేసి సహాయం చే ప్రభువా అని దేవుడికి మొర్రపెట్టి పోగొట్టుకుంటేనే వ్యక్తిగతంగా నీ జీవితంలో మలుపు జరిగింది. ఆమె గమనించండి పిల్లారా, ఈ ప్రవక్త జీవితంలో ఏలియా ఎలాగైతే సవాల్తో కూడిన జీవితం జీవించాడో, ఏమే హెజబేలు బోధన గద్దించాడు ఆయన, అలాగనే ఆహావు ప్రవక్తలకి సవాల్ ఇసిరాడు ఆయన. రాజీ పడిన ఆత్మ అంటేనే ఏలియా ఆత్మ, దేనికి లొంగని ఆత్మే ఏలియా ఆత్మ. ఆమె కాకపోతే ఈ ఏలియా పరిచర్య యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన ఇన్ని కాలాలుగా ప్రతి ఒక్కరూ యేసును చూపించుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళ కార్యాల చేత, అద్భుతాల చేత, ఆశ్చర్య కార్యముల చేత వాళ్ళు దేవుడు చూపించుకుంటూ వచ్చారు, కానీ ఇక్కడ దేవుణ్ణే తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకే స్త్రీలు కనిన వారిలో అతని వంటి వాడు గొప్పవాడు లేదని బైబిల్ సెలవిస్తున్నది. దానికి ప్రవక్త అంటాడు, ఎందుకంటే ఇన్ని కాలాలుగా యేసుకు వచ్చిన ప్రవచనాలు చెప్పబడ్డాయి, కానీ యేసుని పరిచయం చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ బాప్తిస్మిచ్చి యోహాన్ అయితే యేసుని పరిచయం చేశాడు. లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను పరిచయం చేశాడు ఆయన. హల్లెలూయా. ఎంతకన్నా గొప్ప సంగతి ఏంటంటే పెళ్లి కుమారుని పరిచయం చేయుట. దీని తర్వాత అన్యులకి ఏ సంఘకాలం కూడా లేదు. దీని తర్వాత అన్యులకి మరో కాలం లేదు, మరో జనరేషన్ లేదు, మరో సంఘకాలం లేదు. హల్లెలూయా. ఈయన ఆఖరి ఎంఆర్సీని బయలుపరిచిందే విలియం బ్రానమ్. అందుకే నానా సమయాలలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి కాలమందు అంత్య దినముల యందు కుమారుడి ద్వారా మాట్లాడాను. ఎప్పుడు ఇది కుమారుడి దినము? అప్పుడు దినము. కుమారుడి దినం అంటేనే రక్తము కార్చే దినం, విమోచించుట కోసం వచ్చిన దినం. ఆమేన్. విమోచించుట కోసం వచ్చిన దినమే ఆ పరిచర్య కుమారుడి దినం, మనుష్య కుమారుడి దినం అది. ఏమే కానీ ఇప్పుడు ఆయన కుమారుడు కాదు, ఆయన విమోచించబడిన వారిని హక్కుపూర్వకముగా స్వాధీనపరుచుకున్నట్టుకు వచ్చాడు ఆయన. ఆమేన్. విమోచించబడిన వారిని హక్కుపూర్వకముగా స్వాధీనపరుచుకున్నట్టుకు ఎలా వచ్చాడు ఆయన? న్యాయాధిపతిగా వచ్చాడు ఆయన. ఆమె పెండ్లి కుమారుడిగా వచ్చాడు ఆయన. ఎందుకంటే విమోచించబడ్డారు కాబట్టి, ఇదివరకే సంఘమంతా భారీగా వాక్యములకు తేబడుతుంది కాబట్టి, ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు? పెండ్లి కుమారుడిగా వచ్చాడు ఆయన. ఆమె పెండ్లి కుమారుడిగా వచ్చాడు ఆయన. అందుకే 7 సంఘ కాలాలలో కూడా నానా సమయాలలో నానా విధములుగా దూతల ద్వారా మాట్లాడిన దేవుడు, సంస్కర్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఆమేన్, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చివరి కాలమందు పెండ్లి కుమారులోంచి మనతో మాట్లాడాను. ఆమేన్. ఆయనే పెండ్లి కుమారుడిగా దిగి వచ్చాను. హల్లెలూయా. అందుకే పౌలు రాస్తున్న వచనానికి 2 అర్థాలు ఉన్నాయి, ద్వితీయ అర్థాలు ఉన్నాయి. అది కుమారుడు దినము, రక్తం కార్చే దినము. ఈ పెండ్లి కుమారుడు దినము స్వాధీనపరుచుకునే దినము. ఆమేన్. ఇదే ప్రభు దినము. ఆమేన్. ఇదే ప్రభు దినము, ఇదే రాకడ దినము. హల్లెలూయా. దీన్ని పరిచయం చేయడం కోసమే విలియం బ్రానమ్ భూమి మీదకి వచ్చాడు. మర్మాలన్నీ ఇప్పడానికి వచ్చాడు, మన హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పడానికి వచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఏ సంఘమైతే కావాలని కోరుకున్నాడో, నా వధువు ఎలా మరి మారాలని కోరుకున్నాడో అంత పరిపూర్ణంగా మార్చగల సామర్థ్యము ఆ వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఆమేన్. అందుకే ప్రొఫెట్ ఇన్ని ప్రవక్తల కన్నా, అందరు ప్రవక్తల కన్నా చాలా గొప్ప ప్రవక్త మన ప్రవక్త. హీ ఈజ్ నాట్ ద రైటర్ ఆఫ్ ద బైబుల్, బట్ హీ ఈజ్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద బైబుల్. అందరు ప్రవక్తలు వాక్యాన్ని రాశారు, కానీ మన ప్రవక్త వాక్యాన్ని అనువాదం చేశాడు ఆయన. అందుకే వధువు వాక్యం రాసేది కాదు, కానీ వాక్యం యొక్క అనువాదం చేసేది అయి ఉంది. వీఆర్ ద ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు? ప్రవక్త అనాయింటింగ్ మన మీద ఉంది కాబట్టి. ఆమె దాచబడిన సంగతులు
ప్రవక్త పలికినవే మరలా లోతుగా మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. అంటారు ద డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఈ స్వారీ సమయాలలో ఎక్కడ వాడు జ్వరబడ్డా బహిరంగపరిచేది వదిపోయింది ప్రియులారా. ఆమేన్. ప్రవక్త కానీ మన లోపల ఉన్నట్లయితే బహిర్గతం స్పిరిట్ నీ లోపల ఉంది. సాతానుని బహిరంగపరిచే ఆత్మ నీ లోపల ఉంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఈరోజు నేను ప్రవక్త గురించి మరో కోణంలో చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన జీవితంలో ఎలా తీసుకొని రాబడ్డాడో, ఎంత జెన్యూన్గా వచ్చాడో, ఎంత ఆ వ్యక్తి ఒరిజినల్గా వచ్చాడో. ఆమేన్. సంఘమును దేవుడు ఏం కోరుకున్నాడో, ప్రవక్త విజన్ ఏంటో, ఎలా ఉంటే మరలా ఆ యోర్దాను చీలిద్దో మనం ఎరగాలి పిల్లారా. హల్లెలూయా. అందుకే జ్ఞాపకం ఉంచుకోండి, బీ ఒరిజినల్, బీ యువర్ సెల్ఫ్. మీకుగా ఉండండి, బలహీనత మీకుగా ఎరిగి ప్రార్థించండి. ఆమె వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. వేరే వాళ్ళతో పోల్చుకొని మేము కూడా అదే అనే భ్రమలో ఉండి మోసపోవద్దు. ఆమె అలాగనే తక్కువగా ఉన్న ప్రజల్ని మీరు చూసినప్పుడు ఏం చేయాలంటే వారికి ఉన్నతమైన ఆహారం పెట్టకుండా, ఆమె వింటున్నారా, అట్లాగని అందరూ ఉన్నతంగా అనుకోబాకండి. మరలా చెప్తాను, మీ స్థానం మీరు ఎరగండి, మీ పొజిషన్ మీరు ఎరగండి. ఇప్పుడు నేను ఒరిజినల్, నేను నా స్థానం ఎక్కువ కాబట్టి వేరే ఆవాలో చెబుతా అనుకోబాకండి. అట్లా కాదండి, మీ స్థానం మీరు ఎరగండి. ముందు మీ బలహీనత మీరు ఎరగండి. మీ బలహీనత మీరు ఎరగండి, మీ స్థానం మీరు ఎరగండి. మీరు ఎంతలోకి లోపలికి వెళ్ళాలో మీకు తెలుసుంటుంది. చక్కగా ప్రార్థించండి. మరి కొత్తవారుగా ఉన్న వారికి, ఇంకా వాక్యం లోతుగా మరి వెళ్ళని వారికి, వాళ్ళకి కొద్దిగా పురుకొల్పు కోసము వాళ్ళు తింటున్న ఆహారంలో కొద్దిగా బూస్ట్ హార్లిక్స్ అయ్యండి. ఆమేన్. అదే ఫెలోషిప్ అంటే. అప్పుడు సహవాసంలో దోషాలు రావు, అప్పుడు సహవాసంలో కలహములు రావు, అప్పుడు సహవాసంలో ఎటువంటి ఉడుదుడుకులు ఉండవు. ఎందుకంటే మన సహోదరుడు రేపన్నాకైనా దేవుడు తీసుకొని వస్తాడు. ఈ ప్రేమ ఉంటుందన్నమాట, ఈ ఐక్యత ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? అర్థమైందా? డోంట్ బీ ఫరిసీ. మనం ఎవరు కూడా పరిశీలలాగా ఉండకూడదు. మన స్వరం ఇక్కడ ఎలాగున్నదో ఇంటికి వెళ్ళాక అలాగే ఉండాలా. మన జీవితం నలుగురిలో ఎలాగున్నదో ఇంట్లో కూడా అలాగే ఉండాలా. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఒక భర్త గారి గురించి సాక్ష్యం చెప్పేది సంఘము కాదన్నాడు ఆయన. ఒక భర్త గారి గురించి సాక్ష్యం చెప్పేది భార్య అన్నాడు ఆయన. ఒక భార్య గురించి సాక్ష్యం చెప్పేది సంఘం కాదన్నాడు ఆయన. ఒక భార్య గురించి సాక్ష్యం చెప్పేది భర్త అన్నాడు. 4-5 గంటలు నువ్వు సహోదరుల మధ్య ఉంటావు, 4-5 గంటలు నువ్వు సహోదరుల మధ్య ఉంటావు, కానీ 20 గంటలు ఇంట్లో ఉంటావు. అంతేనే కాదా? వీళ్ళు వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తారు, సహోదరులు వచ్చి, లేదు మా బ్రదర్ మామూలుడు కాదు, మా సిస్టర్ మామూలు కదని వాళ్ళు అంటారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నువ్వు 4 గంటలు చూసావురా, 20 గంటలు మా ఇంట్లో కూర్చో అంటారు. అంటే ఒరిజినల్ లేదు. అర్థమైందా మీకు? 4 గంటలు బాగానే ఉన్నావు, నాకు గొంతు కూడా రావట్లే, క్షమించండి. 4 గంటలు బాగానే ఉన్నావు, 20 గంటలు ఇంట్లో ఉన్నావు. 20 గంటల్లో వాడు సాక్ష్యం చెప్పాలా? 4 గంటల సాక్ష్యం చెప్పాలా? ఏ సాక్ష్యం అంగీకరించబడింది? ప్రవక్త అంటున్నాడు 20 hours. 20 గంటలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నావో అదే నీ సాక్ష్యం. హల్లెలూయా. అందరికీ వర్తిస్తుంది ప్రియులారా, ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు సాక్ష్యం పలకాల, మన ఇంట్లో మనం ఏంటి గమనించాలా. వాక్యంలో విభేదాలు ఉండొచ్చు, నీ రాజీ పడని తత్వంలో గొడవలు ఉండొచ్చు, కానీ నీ సహజ శైలిలో, నీ జీవిస్తున్న జీవన శైలిలో వాళ్ళని దైవత్వం కనిపెట్టాలా. ఆమేన్. చూడండి ఎంత శ్రద్ధ దేవుడి ప్రవక్త మీద వహిస్తే, తన సొంత భార్య కోపం వచ్చి డోర్ వేస్తే భార్యను కూడా లెక్క చేయకుండా ఆయన కనితిచ్చాడంట. భార్యని కూడా లెక్క చేయకుండా, నా సేవకుడి మీదకే నువ్వు డోర్ వేస్తావా? నాట్ ఓన్లీ మినిస్టర్ మై బ్రదర్, కేవలం సేవకులు మాత్రమే కాదు, యజమానులైనా మీ మీద కూడా తప్పుగా కానీ దయ్యము జ్వరబడి భార్యను ప్రేరేపిస్తే దేవుడు ద సేమ్ వార్నింగ్ ఇస్తాడు. ఆయన ద సేమ్ గాడ్. దేవుడు మారలేదు. అభిషేకం కలిగిన ప్రజలకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే, నిలబడితే దేవుడు క్యాన్సర్ కట్లు ఇస్తాడు. ఆయన దేవుడు. ఆయన అది సహోదరులకి కావచ్చు, సహోదరులకి కావచ్చు, ఎవరికైనా జరుగుతాయి. కోప్పడి ఊరికే డోర్ వేస్తే దేవుడు చూశాడంట. ప్రవక్త ప్రేమతోనే వెళ్ళాడు. మిడా
ఏంటమ్మా ఏమైంది, మనం షాపింగ్కి వెళ్దాంరా, చక్క చేరుకుందాంరా అన్నాడు. కానీ దేవుడు చూశాడు, నువ్వు క్షమించిన నేను క్షమించను, నువ్వు క్షమించిన నేను క్షమించ, చిన్న ట్రీట్మెంట్ ఇస్తానన్నాడు. ఆ చిన్న ట్రీట్మెంటే నిమ్మకాయ గడ్డ అంత కణితి ఇచ్చాడు. ఆ నిమ్మకాయ గడ్డ కణితి మళ్ళీ ఎవరు తీశారు? మళ్ళీ ప్రాఫిటే. ఎవరో ప్రార్థన చేయాలి, డాక్టర్ తీయాలి, అవకాశం ఇవ్వాలి డాక్టర్కి, నీ భర్తే తీయాలా. అబ్రాహాం బట్టే శారాకి శరీర మార్పు నానా, గుర్తుపెట్టుకోండి. శారా బట్టి అబ్రాహాము కాదు, వింటున్నారా? అబ్రహాముకు బట్టి శారాకి శరీర మార్పు, శారాకి బట్టి అబ్రహాంకి కాదు. నీ భర్తను బట్టే నీకు విలువ తప్ప సొంతగా నీ భర్త లేక నేనున్నా ముందంటే కుదరదు. నీ భర్తను దేపో అంటాడు ఆయన. అందుకే ఒంటరిగా సమరస్సుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ భర్తను దేపో అన్నాడు. అన్నాడా? నీ భర్తను తీసుకొని రాపో అన్నాడు. ప్రభువా, నాకున్న వాళ్ళు 5 వాళ్ళు నా భర్తలు కాదని ఆయన, ఉన్న 6వ వాడు కూడా నా భర్త కాదు ప్రభు అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నిజం చెప్పావు. ఆమె డీల్ విత్ ద హెడ్షిప్. దేవుడు యజమానుడితో వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన యజమానుడు దేవుని ఆత్మతో నింపబడి అభిషేకంతో ఉన్నప్పుడు నీవు కానీ వ్యతిరేకంగా కానీ లేచి మాట్లాడావంటే ఆయన కొట్టకపోయినా దేవుడు కొడతాడు. ఆమె నీ కుటుంబం సమాధానంగా ఉండాలంటే అండర్స్టాండింగ్ చాలా ప్రాముఖ్యం. అండర్స్టాండింగ్, అసహనంగా ఉండకూడదు, సహనం కలిగి ఉండండి. వాక్యం డిస్ప్లే చేయనివ్వండి. కొంతమంది పక్కింటి వాళ్ళు చూసినప్పుడు ఆ ఇల్లు అంటే వాడేం మెసేజ్ అయ్యా, వాళ్ళు ఏ సంఘమో కానీ అని అనాల. ఏ సంఘమో కానీ అద్భుతమైన కుటుంబం అది, వాళ్ళు బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మేము కూడా ఆ సంఘానికి వస్తాం అనాల. వాక్యము ద్వారా కాదు, అదే నా ఫౌండేషన్ వేసింది. ఆయన శక్తిని చూపించాడు కానీ గ్రంథం చెప్పలా. వాళ్ళ తప్పు, జనామినేషన్ మీ తప్పు, పెంతెకోస్తు తప్పు, బాప్టిస్ట్ తప్పు అలా ఒక జీవితం డిస్ప్లే చేయాలి మనం. క్రైస్తవ జీవితం సమాజంలో డిస్ప్లే అవుతున్నప్పుడు, ఏమైనా క్రీస్తు మనలోంచి కనబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏమంటారో తెలుసా? బ్రదర్ నేను కూడా వస్తా బ్రదర్ అంటారు. ఆమేన్. కొద్దిగా మన జీవితంలో మలుపు తిప్పబడదాం ప్రియులారా. ఇప్పుడు మాటలో నుంచి కొద్ది క్రియ ద్వారా ప్రజలు రప్పిద్దాం. సేమ్ మనం ఒకేలాగా ఉందాం. ఇక్కడ ఎలాగుంటామో ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తిలో మంచి కనబడకపోతే ఆమేన్ నువ్వు షటప్ యువర్ మౌత్ అన్నాడు. ఒక వ్యక్తిలో చెడు ఉందనుకో, మంచి చెడులు 2 ఉంటాయి ఒక వ్యక్తిలో, కానీ నువ్వు మంచే మాట్లాడన్నాడు. స్పీక్ ద గుడ్ థింగ్ అబౌట్ దట్ మ్యాన్. ఆ వ్యక్తి గురించి నువ్వు మంచే మాట్లాడన్నాడు తప్ప ఆయన తప్పులు చెప్పలా. తప్పులు కవర్ చేసి ఉన్న మంచి మాట్లాడు. లేదా అసలు మంచే లేదా, ఏమో బ్రదర్ నాకు తెలియదు ఆ వ్యక్తి గురించి, నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు ఆ వ్యక్తి గురించి. అలాగున్నప్పుడే అభిషేకం పనిచేసిద్ది. ప్రవక్త ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం నాట్ ఓన్లీ మిస్టరీస్, నాట్ ఓన్లీ వర్డ్ బట్ ద లైఫ్. అతను జీవించిన జీవితము సర్వలోకములో ఉన్న వధువుకి సాదృశ్యము. అందరికి మాదిరికరం అది ఆ జీవితం. హల్లెలూయా. మనమందరం అలాగే జీవితం ప్రియులారా, యథార్థంగా జీవితాము. ఇంట్లో ఒక రకంగా ఉందాం, బయట ఒక రకంగానే ఉందాం, సంఘంలో ఒక రకంగానే ఉందాం. అందరూ ప్రేమతో ఉందాము. ఆమె యాత్రను సమాధానంగా, పరిపక్వతగా, అనుభవంతో ముందుకు తీసుకెళ్దాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. పైకి లేచి నిలబడదాం.